అందరికీ నమస్కారం. జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో మహావతార్ ఫౌండేషన్ జూమ్ సెషన్ లో ఈ రోజు పాల్గొన్న దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా పేరు పేరున ఆత్మపూర్వక ప్రణామములు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షిస్తూ తమ ఆత్మ ఎదుగుదలకి కావలసిన ఆత్మ జ్ఞానాన్ని అందుకుంటున్న ఆత్మ బంధువులకు, మిత్రులందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. మరి మనకి ఈరోజు టాపిక్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సూక్ష్మలో మోక్షం అన్నట్టుగా మనందరికీ ఒక అద్భుతమైన జ్ఞానాన్ని పంచిచ్చారు. మనం మన ఆత్మ ఎదుగుదలకి ఆయన అందించిన ప్రతి వాక్కు కూడా అద్భుతమైన జన్మ జన్మల కర్మల్ని పెట్టున రూపుమాపి మనందరం కూడా మరి ఎంతో ఎంతో జ్ఞానాన్ని అందుకొని ఉన్నతమైన ఆత్మలుగా ఎదగటానికి పత్రిజీ గారు అందించిన ఆ జ్ఞానం నిజంగా ఈ ధ్యానంలోకి అడుగు పెట్టిన తర్వాత మాకు అర్థమైంది. నా పేరు బండి శ్రీనివాసరావు. పుట్టింది పెరిగిందంతా విజయవాడ. నేను హైదరాబాద్ లో నివసిస్తున్నాను. గత 40 సంవత్సరాల నుంచి ఈ ధ్యానంలో అడుగు పెట్టి 16 సంవత్సరాలు అయింది. 2008లో ఈ ధ్యానంలో అడుగు పెట్టాము. ధ్యానానికి ముందు జీవితం అంటే కొద్దిగా నా పరిచయం, నా ఇంట్రడక్షన్ ఇచ్చి మనం ఆ టాపిక్ తెలుసుకుందాం. మరి ధ్యానానికి ముందు నా జీవితం అంటే ప్రతి ఒక్కరూ కూడా ధ్యానంలోకి అడుగుపెట్టిన తరువాత జీవితం అంతా ఒకటైతే ధ్యానానికి ముందు జీవితం మరొకటి. ఇవన్నీ కూడా మనకు మనమే నిర్ణయం తీసుకొని మన ఆత్మ జన్మ తీసుకుంటుంది. మన ఆత్మ ఎదుగుదలకి మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఒక కారణ కార్య సంబంధాలతోనే మనం జన్మలు పొందుతూ ఉంటాం. తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకోవడం, ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం, మరి చుట్టుపక్కల పరిసరాలు సెలెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మన జన్మలో ఒక భాగము. మన ఆత్మ పరిణామ క్రమంలో ఇవన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి. మరి అప్పటి వరకు నేను పూర్తి మాంసాహారులమే. 2008కి పూర్వం ఎప్పుడైతే ధ్యానంలో అడుగు పెట్టామో ఆ రోజు పిఎస్ఎస్ఎం మూమెంట్ ద్వారా, పిరమిడ్ మాస్టర్ల ద్వారా తెలుసుకున్నాము. హింస అనేది కరెక్ట్ కాదు, జీవహింస మహాపాపం. ఆ రోజే తెలిసిన తర్వాత అంటే ఆ మాంసం అనేది ఆహారమే కాదని ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాం. మొట్టమొదటి రోజే ఈ రోజు నుంచి ఆ నాన్ వెజ్ అనేది బంద్ చేసి ధ్యానం చేద్దామని. మరి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నామో ఇంకా వేరే వ్యాపారాల్లో కూడా మేము పార్ట్నర్షిప్ చేసుకుంటూ పోయే వాళ్ళం. సీ ఫుడ్, ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ఇటువంటి అన్నిటిలో మేము వెలుపెట్టాము. ఎప్పుడైతే తినడమే పాపం అని తెలిసిందో వాటితో వ్యాపారాలు కూడా మహాపాపం అని వాటి నుంచి బయటకు వచ్చేసాము. ఆ రోజే నిర్ణయం తీసుకున్నాము. మరి నిజంగా ఆ నిర్ణయం తీసుకున్న తరువాత ఆ జీవులన్నీ వచ్చి నాకు ధ్యానంలో రెండో రోజే అవన్నీ నాకు ధ్యానంలో చాలా క్లియర్ గా కనపడుతూ అవి మాట్లాడుతున్నాయి. వాటి ఆనందానికి అంతే లేదు. మీరు ఈ రోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మీరు మాంసం తినడం మానేయటం ద్వారా
మా జాతి జాతంతా బతికిపోయింది మీ ద్వారా అని అవి ఆనందంతో నా కాళ్ళకి పాదాలకు నమస్కారం చేసి మరీ వెళ్తున్నాయి. కోళ్ళు, మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా నాకు వందల వందలుగా అవి కనబడుతూ మాట్లాడుతూ వాటి ఆనందాన్ని వ్యక్తపరిచినప్పుడు అప్పుడు అనిపించింది నాకు, ఇన్నాళ్ళు మనం ఎంత పాపాలు చేశాము నిజంగా. అంటే ఒక వ్యక్తి అది మానేయడం ద్వారా కొన్ని వేల జీవులు, సగటున 10,000 జీవుల వరకు జీవితాంతం అతను తింటూ ఉంటాడు ఒక సగటున మానవుడు అని సర్వేలు చెప్తున్నాయి. మరి అటువంటిది ఎన్ని వేల జీవుల్ని మనం ఈ నీటి తినటం మానేయటం ద్వారా ఎన్ని జీవుల బతికి బట్టగట్టిని మన ద్వారా అనేది, ఇన్ని రోజులు ఎన్ని జీవులు మనం చంపుకుతున్నామని అప్పుడు అర్థమైంది. మనం చంపకపోయినా వేరే వాడు చంపి ఆ వ్యాపారాలు చేస్తూ మనకు అందిస్తూ ఉంటాం. అందులో అందరూ పాత్రధారులు ఉంటారు. సుమారుగా 8 మంది పాత్రధారులు ఉంటారు. కనుక ఎప్పుడైతే నాకు ఆ విషయం తెలిసిందో ఆ రోజే నిర్ణయం తీసుకోవడం, ఆ జీవుల ఆనందాన్ని నేను చూడటం, అప్పటికప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ ప్రపంచంలో ఆఖరి మానవుడు శాకాహారిగా, ధ్యానిగా మారే వరకు కూడా నాకు పని ఉంది. భూమి మీద వాళ్ళకి ధర్మం ఉంది. ఇన్ని రోజులు వాటిని చావుకు మనం కారణమయ్యాము. ఇక నుంచి వాటిని రక్షించడమే నా ధ్యేయమని నేను తెలుసుకున్నాను. అందుకే నేను జన్మ తీసుకున్నానని కూడా తెలుసుకున్నాను. నా మొట్టమొదటి ర్యాలీ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీతో నేను ధ్యానంలో అడుగుపెట్టిన 3వ నెలలోనే హైదరాబాద్ లో ఒక 4-5 కిలోమీటర్లు సార్తోనే మేము మొట్టమొదటిగా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఆ వైబ్రేషన్, ఆయన అందించిన ఆ ఎనర్జీ నిజంగా నా ఆత్మ మేలుకొలుపు. ఆ రోజు నిర్ణయం అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు కూడా ఈ 16 సంవత్సరాల్లో కొన్ని వేల 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 శాఖాహార ర్యాలీలో నేను పాల్గొన్నాను. శాఖాహార ర్యాలీలు ఎక్కడున్నా కూడా మొట్టమొదటిగా నేను మరి ఎన్ని పనులున్నా, క్లాసులున్నా ఎన్ని పక్కన పెట్టి ముందు శాఖాహార ర్యాలీలో పాల్గొంటూ ఉంటాము. అలా వేల వేల ర్యాలీల్లో ఇప్పటి వరకు పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది క్లుప్తంగా నా పరిచయం. నేను ధ్యానంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ, అంటే మనం పడే ప్రతి సమస్యకి కానివ్వండి, ఏ కష్టాలు నష్టాలు దేనికైనా మనం అనుకుంటాం. ధ్యానంలో లేకముందు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటాం, కానీ వీటన్నిటికీ కారణం ఏంటంటే అజ్ఞానము. ఆత్మజ్ఞానం లోపించడం ద్వారానే వీటన్నిటినీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. కష్టాలు, నష్టాలు, బాధలు, రోగాలు ఇవన్నీ కూడా వచ్చేది ఆత్మజ్ఞానం లోపంతోనే. నేను ధ్యానంలో అడుగు పెట్టంగానే నేను ఒకే సంకల్పం చేసుకున్నాను. ఇవన్నీ కూడా చాలా మంది ఏంటంటే ఎన్నో కోరికలతో వస్తారు. వ్యాపారాలు బాగుండాలనో, డబ్బు కావాలనో, రోగాల నుంచి బయటపడాలనో ఇటువంటి సంకల్పాలతో వస్తారు. కానీ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నాకు ఆత్మజ్ఞానం కావాలి మాస్టర్స్, నాకు ఆత్మజ్ఞానం అందించండి. ఇదే నేను సంకల్పంగా పెట్టుకున్నాను. మరి అందుకు అనుగుణంగా నాకు ధ్యానంలో ఎన్నో విషయాలు అందుతూ ఉంటే అవన్నీ నాలో నేను పెట్టుకుంటే కొన్ని రోజుల్లో మర్చిపోతాను. అలా కాదని పేపర్ పెన్ను తీసుకొని రాయటం మొదలు పెడితే అలా రాయిగా 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 25 పుస్తకాలు ఇప్పటి వరకు నేను రచించడం జరిగింది. 2009లో శ్రీశైల ధ్యాన మహాచక్రంలో ధ్యాన మహాయజ్ఞం అప్పుడు 7 రోజుల పాటు జరిగింది. అందులో మొట్టమొదటి పుస్తకం కొత్త బంగారు లోకం విడుదలైంది పత్రిజీ గారి చేతుల మీదుగా. మరి ఆ తర్వాత ఇంకా వస్తూ ఉంటే, రాసుకుంటూ వెళ్తూ ఉంటే అలా 1 by 1 ఎన్నో పుస్తకాలు రచించడం జరిగింది. రెండవ పుస్తకం అద్భుతమైన ఆలోచనలు. మూడవది అంతరంగంలో చిగురించిన ఆనందం, ఆనందం అనే సబ్జెక్ట్ మీద. నాలుగవది మనస్సు గురించి, మనస్సు అనే సబ్జెక్టు మీద మాస్టర్స్ అందించారు. ఇవన్నీ నాకు ఇన్నర్లో ఆ మెసేజ్ల ద్వారా, ఒక్కొక్కసారి వాయిస్ మెసేజ్ ద్వారా, ఒక్కొక్కసారి ఆ నేను అలా వచ్చినట్టు నేను పేపర్ మీద పెట్టి రాసుకుంటూ వెళ్ళేవాడిని. అలా ఎన్నో అద్భుతమైన సృష్టి రహస్యాలు ఇవన్నీ కూడా ఎన్నో నాకు తెలియజేయడం జరిగింది. అలాగే మాటే మంత్రము అనే పుస్తకం కూడా రాయటం కూడా జరిగింది.
ఎన్నో విషయాలండి. థ్యాంక్ యూ. అందులో ఈరోజు మరి వాక్క్షేత్రం గురించి సబ్జెక్టు ఆల్మోస్ట్ గురువు గారు మనకి చాలా అద్భుతంగా ఈ సబ్జెక్టు అందించారు. అంటే ఆత్మ యొక్క ఆత్మే నోటిలోని మాట అంట అని కత్రి సారు పాట రూపంలో కూడా తెలియజేశారు. మన ఆత్మ యొక్క ఆత్మ నోటిలోని మాట. కనుక మన మాటకి ఎంత శక్తి ఉంది అనేది ఆ సృ ఆ సృష్టి జరుగుతూ ఉందంటే దానికి ఒక బ్రిడ్జ్ ఏంటంటే మన మాట. సృష్టి జరగటానికి ముఖ్య కారణము ఓ యద్భావం తద్భవతి. అంటే ఆలోచనల ద్వారా మన భావన ఎలా ఉంటుందో మన జీవితం అలా ఉంటుంది. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఇవన్నీ మన సెట్ మాస్టర్ నుంచి మనకి అందింది. కానీ ఆలోచన అనేది ఒక విత్తనం అయితే సీడ్. ఆలోచన అనేది ఒక సీడ్. కానీ మన మాట అనేది ఒక వృక్షము, ఒక ట్రీ. అంటే విత్తు ముందా, చెట్టు ముందా? ఇది ఒక పెద్ద లాజిక్. ఎక్కడా దొరకదు. దేనికైనా ఆన్సర్ ఉంది కానీ ఆన్సర్ లేని క్వశ్చన్స్ ఏంటంటే విత్తు ముందా, చెట్టు ముందా? విత్తు లేనిదే చెట్టు లేదు, చెట్టు లేనిదే విత్తు లేదు. చెట్టు నుంచి విత్తు వస్తుంది, విత్తు నుంచి చెట్టు వస్తుంది. కోడి ముందా, గుడ్డు ముందా అంటే ఏం చెప్తామండి? గుడ్డు నుంచి కోడి వస్తుంది, కోడి నుంచి గుడ్డు వస్తుంది. కనుక మన మాట, మన ఆలోచన, మన భావాన్ని బట్టి మన మాట. ఈ ఆలోచన అనేది విత్తనం అయితే మన మాట అనేది వృక్షము. వృక్షం అంటే చూడండి, విత్ అంటే ఒకటే, సీడ్ అంటే ఒకటే, ఆలోచన ఒకటే. కానీ ఆ ఆలోచన కిందికి దిగి నోటి ద్వారా బయటికి వెళ్ళింది అనుకోండి. మాట ద్వారా, నోటి మాట ద్వారా అది బయటికి వెళ్తే అది చేసే పని అంతా ఇంత కాదు. ఇప్పుడు ఒక విత్తనాన్ని భూమిలో నాటాము, దానికి ఎరువులు, దానికి నీరు అవన్నీ అందించామనుకోండి, ఆటోమేటిక్ గా దాంట్లో నుంచి మొలకొస్తుంది. ఆ మొలకొచ్చి ఒక మొక్క అవుద్ది. ఆ మొక్క అయ్యి ఒక మాన అవుద్ది. ఆ మాన అయ్యి ఫ్లవర్స్ వస్తాయి, ఆ పువ్వులు. ఉం? ఆ పువ్వుల నుంచి కాయలు వస్తాయి. ఆ కాయల్లో విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు మళ్ళీ భూమి మీద పడి మళ్ళీ మొలకెత్తి ఎన్నో వృక్షాలుగా. అంటే ఒక విత్తనము ఒక వందల వేల 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 వృక్షాలుగా మారి మన మాట ఏదైతే ఆ ఒక మాట బయటకు వదిలామంటే అది పుంకాలు పుంకాలుగా పుంకాలు పుంకాలుగా ఒక పెద్ద వటవృక్షం నుంచి చిలవల పలవలుగా ఎట్లా అయితే కాయలు వస్తాయో, వేలు లక్షలు ఒకే విత్తనమే అది భూమిలో నాటితే దాని ఫలితం ఎంత ఉంటుంది? అందుకనే మన ఆలోచనకి మన మాటకి చాలా చాలా అవినాభావ సంబంధం ఉంది. దీని వల్లే మనం యద్భావం తద్భవతే. అంటే మన మాటే, మన ఆలోచనే, మన భావన ఏదైతే ఉందో అదే మన జీవితము. మన జీవితంలో మనం అనుభవించే ప్రతి సంఘటనకి మనకు మనమే కారణం, బయట ఎవ్వరూ కాదు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మన ఆలోచన ద్వారానే మనం సీడు ఆ సీడు వేసుకుంటున్నాము. దాని ద్వారా మన మాట ద్వారా విశ్వంలో వదులుతున్నాము. ఆ విశ్వంలో అది ఎనర్జీతో ఆ మాట వాస్తవంగా జరిగి తీరుతుంది. కనుక పత్రిజీ గారు మనందరినీ ఆ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఏ మాట మాట్లాడినా ఆ వాక్క్షేత్రాన్ని ముందు సరి చేసుకోవాలి. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఫస్ట్ ధ్యానంలో మనం తెలుసుకోవాల్సిందంటే అవసరమైతేనే మాట్లాడాలి. మనం రోజు భోంచేస్తూ ఉంటాం. ఎన్నిసార్లు భోంచేస్తుంటాం? ఒక టైం ప్రకారం. చాలా మంది టైం ప్రకారం అలవాటు పడిపోయారు. కానీ
ఆకలేసినప్పుడే భోంచేయాలి. ఉదయం టిఫిను న్యాచురల్ గా సహజంగా ఉదయం ఒక టిఫిను, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ లంచ్, డిన్నర్. అంటే 3 పూటలు అనుకోండి. కానీ మనం ఎవరో మన పని మనుషులు రాలేదనో, లేపోతే మళ్ళీ మళ్ళీ తోమటం ఎందుకనో ఒక 3 సార్లు, 4 సార్లు సరిపడా ఒకేసారి వండేసి 5 నిమిషాల తేడాతో ఒకేసారి తినగలమా? తినలేం. ఎప్పుడు తినగలం? తిన్నది అరిగిపోయిన తర్వాత ఆకలేసినప్పుడే మళ్ళీ రెండోసారి తినగలం. అలాగే అంటే ఆకలేసినప్పుడే ఎలా అయితే భోంచేస్తామో, అలాగే అవసరం ఉన్నప్పుడే మనం మాట్లాడాలి. అనవసరమైన పనికిరాని విషయాలు మాట్లాడొద్దు. ఎందుకంటే మన మాట ద్వారా గూడా మన శక్తి ఖర్చవుతూ ఉంటుంది. మన ఆలోచనల ద్వారా ఖర్చవుతుంది. మన చూపు ద్వారా ఖర్చవుతుంది. మన మాట ద్వారా ఎంతో శక్తి ఖర్చవుతా ఉంటుంది. మరి ధ్యానం ద్వారా మనం ఏంటంటే, ఒక గంట మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఆ గంట సేపు కళ్ళు మూసుకుంటున్నాం. అంటే కళ్ళ ద్వారా పోయే శక్తిని మనం పొదుపు చేసుకుంటున్నాం, ఆదా చేసుకుంటున్నాం. అలాగే మరి ఆ గంట సేపు మనం మౌనంలో ఉంటున్నాం. ఏ మంత్రాలు లేవు, ఏ చాంటింగ్‌లు లేవు, ఏ తంత్రాలు లేవు. హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటున్నాము. అంటే మన మాట పూర్తిగా మౌనంలోకెళ్ళిపోతున్నాము. ఆ గంట సేపు మౌనంతో ధ్యానంలో ఉంటున్నాం. అంటే ఒక గంట సేపు గనక మనం ధ్యానం చేస్తే, ఆ గంటకి 100 మాటలు మాట్లాడే మనం విడిగా ధ్యానంలో లేకపోతే ఒక 100 మాటలు మాట్లాడి, ఆ 100 మాటలకి మన శక్తి ఖర్చవుతూ ఉంటుంది. అదే ధ్యానంలో ఉంటే, ఆ 100 మాటలకయ్యే శక్తి మనలో మిగిలిపోతుంది. స్టోర్ అయ్యే ఉంటుంది తప్ప బయట ఖర్చు అవ్వదు. అంటే మనం ఎంత ఎక్కువగా గంటలు, గంటలు, గంటలు ధ్యానం చేస్తే అంత శక్తిని అంటే ధ్యానం చేస్తే ఆలోచనలన్నీ శూన్యమైపోయి, మన భ్రమరంధ్రం తెచ్చుకొని బయట ఉన్న ప్రాణశక్తి అంతా మన శరీరంలోకి ప్రవహించి నాడీ మండలంతా శుద్ధి జరుగుతూ ఉంటుంది. కానీ మనలో ఉన్న శక్తిని మనం పొదుపుగా వాడుకుంటున్నాం. ధ్యానం ద్వారా 2 ఉపయోగాలున్నాయి. ఒకటి మనం మనలో ఉన్న శక్తిని మనం బయటికి పోకుండా మనం కాపాడుకుంటున్నాం. కళ్ళు మూసుకుంటున్నాం, నోరు మూసుకుంటున్నాము. అలా శ్వాస మీద ధ్యాస పెడుతున్నాము. అప్పుడు బయట అంటే బయటికి మనలో నుంచి బయటికెళ్ళే శక్తి ఖర్చవుకోకుండా ఉన్నదాన్ని మనం సేవ్ చేసుకుంటున్నాము. బయట నుంచి శక్తి దేవుడెరుగు తర్వాత సంగతి. ముందు మనలో ఉన్న శక్తిని బయటికి పోకుండా మనం ప్రిజర్వ్ చేసుకున్నాం. అంటే స్టోర్ చేసుకుంటున్నాం. సేవ్ చేసుకుంటున్నాం. ఆ ఆ టైంలో కొంతసేపటికి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన మనస్సనేది చెంచలం. అది పరిగెత్తి, పరిగెత్తి, పరిగెత్తి కాసేపటికి అది స్థిరమవుతుంది. నిశ్చలమవుతుంది. మనం శ్వాస బొడ్డు వరకు తీసుకొని క్రమేపీ తగ్గుతూ, తగ్గుతూ, తగ్గుతూ భూమధ్యానికొచ్చి శ్వాస జీరో అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా మన బ్రహ్మరంధ్రం తెరుచుకోవడం, మన చుట్టూ ఉన్న ప్రాణశక్తి అంతా మన శరీరంలో ప్రవహించడం, నాడీ మండలం అంతా శుద్ధి జరగటం, గత జన్మల కర్మలన్నీ బ్లాక్స్‌గా ఉన్న అవన్నీ కూడా శుద్ధి జరిగి, ఆ నాడీ మండల శుద్ధంతా పూర్తయిన పిమ్మట మనకి దివ్య నేత్రం తెరుచుకుంటుంది. దివ్య నేత్రం అంటే మూడో కన్ను. శివుడికే కాదండి. మానవుడికి పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి మూడో కన్నుంటది. ఈ 2 కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేయగా, చేయగా, చేయగా వాళ్ళ గత జన్మల సాధనా ఫలితాన్ని బట్టి, ఆ ఆత్మ అందుకున్న ఫలితాన్ని బట్టి మరి వాళ్ళకి కొంతమందికి కొన్ని రోజుల్లో రావచ్చు, నెలల్లో రావచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. గత జన్మల సాధన కూడా మన ఆత్మ చేసిన సాధన మన ఈ జన్మకు కూడా అది ఉపయోగపడుతూ ఎన్‌లైటన్‌మెంట్ అవ్వటానికి మనం మనలో ఉన్న శక్తిని ముందు ఖర్చు కాకుండా కాపాడుకుంటూ ఎట్ ద సేమ్ టైమ్ మనం ఆటోమేటిక్‌గా బయట ఉన్న ప్రాణశక్తిని మన శరీరంలోనికి పంపిస్తూ మరి నాడీ మండల శుద్ధి జరిగి నరుడు నారాయణుడిగా తయారవుతున్నాడు. మానవుడు మాధవుడిగా తయారవుతున్నాడు. కనుక మరి మన మాట ద్వారా మన వాక్చక్రాన్ని సరియైన విధంగా గనక మనం ఉపయోగించుకున్నప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అది 100%
వాస్తవము. మరి దీని మీద నేను రాసిన పుస్తకాల్లో మాస్టర్ ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అందించారు వాక్క్షేత్రం గురించి. అంటే ఆలోచనకి, మాటకి ఎలా లింక్ ఉంది. మన ఆలోచనలు అంటే యద్భావం తద్భవతి అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమని మాస్టర్ చెప్పారు. ఇదంతా ఎలా మేనిఫెస్టో అవుతుంది అనేది ఈ విషయాన్ని ప్రతి మానవుడు, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ప్రపంచంలో మరి ఎన్నో జీవజాతుల్లో ఆత్మ జన్మ తీసుకుంటుంది. కానీ అత్యంత గొప్ప జన్మ మానవ జన్మ, చిట్ట చివరి జన్మ. 84 లక్షల జీవకోటిలో మన ఆత్మ పరిణామ క్రమంలో ఖనిజ జాతి, తరువాత వృక్ష జాతి, తరువాత పక్షి జాతి, జంతు జాతి, ఇవన్నీ జన్మలు దాటి 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 చిట్ట చివరకు మానవ జన్మలో కడుగు పెడుతుంది. ఈ మానవ జన్మలో కూడా సుమారు 400-500 జన్మలు మన ఆత్మ పొందుతూ ఉంటుంది. మొట్టమొదటిగా జంతు జన్మల నుంచి మన మానవ జన్మలో అడుగు పెడతాం కాబట్టి తమో గుణంలో మన ఆత్మ జన్మలు తీసుకుంటూ కొన్ని వందల జన్మలు తమో గుణ జన్మలు ఉంటాయి. అంటే రక్తం అంటే ఇష్టమో, హింస అంటే ఇష్టంగా జీవిస్తూ ఉంటారు. హింసాత్మకంగా వాళ్ళ జీవితాలు ఉంటాయి. అలా పరిణామ క్రమంలో తరువాత తమో గుణం, రజో గుణంలోకి అడుగు పెడతారు. రజోగుణంలో కూడా కొన్ని జన్మలు మన ఆత్మ పొందుతూ ఉంటుంది, కొన్ని వందల జన్మలు. అహంకారపూరితమైన జన్మలు, నేను నాది అనే దీంట్లో ఆ నేను అనేది అహంకారపూరితమైన రజోగుణానికి సూచిక. మరి అటువంటి జన్మల్లో కొన్ని ఉంటాయి. ఆ తర్వాత సాత్విక గుణంలో మన ఆత్మ అడుగు పెడుతుంది. సాత్విక గుణంలో కూడా కొన్ని జన్మలు పొందుతూ ఉంటుంది. తర్వాత శుద్ధ సత్వంలోకి అడుగు పెడుతుంది. ఆ తర్వాత నిర్గుణంలోకి అడుగు పెడుతుంది. అదే పరమాత్మ. కనుక మన ఆత్మ పరిణామ క్రమంలో ప్రతి ఆత్మ కూడా ఈ 1 by 1 మరి తమో గుణం, రజో గుణం, సాత్విక గుణం, శుద్ధ సాత్విక గుణంలో జన్మలు పొందుతూ 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 చివరికి పరమాత్మ స్థితికి మన ఆత్మ చేరుకుంటుంది, పూర్ణాత్మ స్థితికి చేరుకుంటుంది. అంశాత్మలుగా విడివిడి పూర్ణాత్మ నుంచి అలాగా మరి ఎన్నో పరిణామ జన్మలు పొందుతూ 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 ఆత్మకు చావు లేదండి. ఆత్మే సత్యం, ఆత్మే నిత్యము. ఆత్మ ఎప్పుడు మరి ప్రకాశిస్తూనే ఉంటుంది. శరీరం మాత్రం మనం వదిలేస్తూ ఉంటుంది ఆత్మ. కానీ ఆత్మకు చావు లేదు. నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకున్న ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ నిత్యం ఆనందంలో ఉంటుంది. ఈ శరీరమే శాశ్వతం అనుకున్న వాళ్ళు అది మరి ఇది అశాశ్వతము, ఇది శాశ్వతం అనుకుని భ్రమలో జీవించే వాళ్ళు నిత్యం దుఃఖంలో ఉంటారు. ఇది అశాశ్వతం అని అనుకుంటే మరి ఆనందమే ఆనందం. ఎందుకంటే ఈ శరీరం వదిలినా మన ఆత్మ చావులేదు కాబట్టి నీళ్ళల్లో వేసినా మునిగిపోదు, మంటల్లో వేసినా మాడిపోదు, మరి పైనుంచి దూకినా పగిలిపోనిది ఆత్మ. ఆత్మ సత్యం, ఆత్మే నిత్యం. ఆత్మ శరీరంలో ఉంటే శివం, శరీరం నుంచి ఆత్మ బయటకు అడుగు పెట్టేసాము. మరి ఈ అద్భుతమైన వాక్క్షేత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? మన నోటిలో నుంచి వెళ్ళే ప్రతి మారుతుంది. అదంతా ఎలా జరుగుతుందో ఒక ఉదాహరణతో సహా ఈరోజు తెలుసుకుందాం మిత్రులారా. మరి ఒక ఎగ్జాంపుల్, ఈ ఈ టాపిక్ చాలా 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 అవసరం అండి. ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వినండి. ఇప్పటి వరకు మనం ఎన్ని క్లాసులు విన్నా కూడా మరి ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క అద్భుతమైన జ్ఞానాన్ని పంచుతూ వచ్చారు భూమి మీద ఇప్పటి వరకు. కానీ మనం అన్నీ తెలుసు, కానీ ఆచరణలో చాలా చాలా పొరపాట్లు చేస్తున్నాం. నెగటివ్ ఆలోచనలతో, నెగటివ్ మాటలతో మన జీవితాన్ని మనమే ప్రతిరోజు ప్రతి క్షణము మనమే లిఖించుకుంటున్నాము, రాసుకుంటున్నాము. ఈ ఆలోచన అనేది ఒక బ్యాంకుకి వెళ్తామండి, ఒక అప్లికేషన్ ఇస్తాం. ఇప్పుడంటే ఏటీఎం కార్డులు వచ్చినాయి, అంటే ఫాస్ట్ గా జరిగిపోతుంది ఇప్పుడు వరకు. మరి ఇంతకుముందు అక్కడికి వెళ్ళి ఒక ఓచర్ నింపాలి, విత్డ్రా చేయాలంటే అమౌంట్ ఓచర్ నింపాలి బ్యాంకుకి వెళ్ళి.
ఆ మనం పెట్టే అప్లికేషన్ ఏదైతే ఉందో విత్‌డ్రాకి అది ఆలోచన. మనం ఏదైతే సంతకం పెడుతున్నామో అదే మన మాట. ఈ విశ్వంలో అన్నీ ఉన్నాయి. విశ్వంలో. విశ్వంలో అన్ని ఎనర్జీస్ ఉన్నాయి. ఇక్కడ ఆరోగ్యం ఉంది. విశ్వంలో అనారోగ్యము ఉంది. పాజిటివ్, నెగెటివ్ 2 ఉన్నాయండి. ఇప్పుడు బల్బ్ ఎలగాలండి. బల్బ్ ఎలగాలంటే పాజిటివ్ ఉండాలి, నెగెటివ్ ఉండాలి. కానీ మనకి ఏది అవసరమో అదే తీసుకోవాలి. ఇప్పుడు అనారోగ్యం ఉంది. ఆరోగ్యం ఆరోగ్యము ఉంది. ఈ 2 ఎనర్జీస్ మిళితమైపోయి ఉన్నాయి సృష్టిలో. మన చుట్టుపక్కలంతా గూడా ఆ ఎనర్జీ నిండిపోయి ఉంది. ఈ సంపదుంది అంటే దరిద్రము ఉంది, సంపద ఉంది. మనం మన మాట ద్వారా మనం ఏది అవసరమో దానికి మన ఆలోచన చేయాలి. దానికి మన మాట ద్వారా మనం సంతకం సంతకం ఏదైతే ఉందో సిగ్నేచర్ అదే మన మాట. మన జీవితానికి మనం రాసుకుంటున్న మన ఆలోచన ద్వారా, మన మాట ద్వారా మనకవసరమైంది మనం సృష్టించుకుంటున్నాము ఈ విశ్వంలో. ఇదంతా ఎలా జరుగుతుందనేది నేను మాస్టర్స్ అందించారు. ఆ సబ్జెక్ట్ అంతా తెలుసుకుందాం ఈరోజు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి. ఒక మన ఇంటి పక్కన ఒక పెద్దావిడున్నారు. పిన్ని గారనుకోండి. పిన్ని గారు. ఇలా ఎగ్జాంపుల్స్‌తో అయితే అందరికి బాగా అర్థం అవుతుందని ఇలా టాపిక్‌లో ఆ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మాస్టర్స్. పక్కింటి పిన్ని గారు. నిన్నటి వరకు బాగానే ఉంది. ఈ రోజే నొప్పులు స్టార్ట్ అయింది. మోకాళ్ళ నొప్పులు. అయ్యో! నొప్పులు, నొప్పులు అనుకుంటుందావిడ. ఈలోపు పక్కింటి ఆవిడ పనులన్నీ పూర్తి చేసుకొని వచ్చింది పిన్ని గారి దగ్గరికి. పిన్ని గారు బాగున్నారా అని అడిగింది. పిన్ని గారు ఏం చెప్తారండి? ఏదుంటే అది పంచుకోవడం మనకు అలవాటు బాగా. ఏముందమ్మా నిన్నటి వరకు చాలా బాగున్నాను. ఆహ్, ఈరోజే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినియి అని ఇంత ఉన్నదాన్ని గూడా అంత జేసి చెప్తారు. ఏమని పక్కనోళ్ళు అయ్యో! అయ్యో! పాపం అనుకుంటారు. సింపథీ చూపిస్తారనే ఉద్దేశంలో ఉన్నది అనాపైస అయితే దాన్ని చిలవల పలవలు జేసి మరీ చెప్పుకోవడం చాలా మందికి అలవాటు. ఏముందమ్మా నిన్నటి వరకు బాగున్నాను. ఈ మాయదార రోగం, మోకాళ్ళ నొప్పులు నాకే వచ్చినియి. నడవలేకుండా ఉన్నాను అని ఎప్పుడైతే మోకాళ్ళ నొప్పులు అని ఎప్పుడైతే మాట బయటికి వదిలేసిందో, ఆ మాట చూడండి అప్పుడు తరంగాలున్నాయి. నేను మాట్లాడుతున్నాను. నా మాటలు జూమ్‌లో మీరందరూ వింటున్నారు. మరి నా మాట లోపల నుంచి బయటకొచ్చిన తర్వాత ధ్వని రూపంలోకి, వాయు రూపంలోకి మారిపోయింది. ధ్వని రూపంలో బయటకొచ్చిన మాట వాయు రూపంలో సిగ్నల్స్ తరంగాలుగా బయటికెళ్ళిపోయింది. ఆ పక్కనున్న గాలిలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు గాలి ఎలా అయితే కంటికి కనపడదో, ఈ ఎనర్జీస్, ఈ తరంగాలు కూడా ఫ్రీక్వెన్సీ అది తరంగ దైర్ఘ్యం అంటాం. వాటిని కొలిచేటప్పుడు తరంగ దైర్ఘ్యం. ఆ ఫ్రీక్వెన్సీ వాయు రూపంలోకి మారిపోయి ఆ తరంగాలు తరువాత పక్కింటి ఆవిడ చెవిలో దూరింది. ఇప్పుడు పిన్ని గారు మాట్లాడింది. పిన్ని గారి నోట్లో నుంచి వచ్చిన మాట తరంగాలుగా బయటికి పోయి పక్కింటి ఆవిడ చెవిలో దూరింది. ఆ తరంగాలు. పక్కింటి ఆవిడ మళ్ళీ ఆ తరంగాలు వాయు రూపంలో నుంచి మళ్ళీ ధ్వని రూపంలో పక్కింటి ఆవిడకి వినపడుతూ ఉంటుంది. ఏమని? పిన్ని గారు ఏం చెప్పారు? "అమ్మా నాకు మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. నడవలేకుండా ఉన్నాను." ఈ మాటలన్నీ మాట్లాడింది. ఇవే తరంగాలు పక్క ఆవిడ చెవిలోకి వెళ్ళి, పక్క ఆవిడకి వినపడినియి ధ్వని రూపంలో. అప్పుడు పక్క ఆవిడలో వెంటనే ఒక ఆలోచన మొదలవుద్ది. ఏమని? ఏది వింటారో దాని మీదే వాళ్ళు ఆలోచిస్తారు. ఏం వింది? పక్కింటి ఆవిడకి పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులనే మాట వినింది. వెంటనే ఆవిడ లోపల బుర్రలో థాట్ రిలీజ్ అవుతుంది. ఆలోచన తరంగం బయటకొస్తుంది. ఆవిడ లోపల నుంచి, పక్కింటి ఆవిడ లోపల నుంచి. ఏమని? పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులంట. ఆ ఆలోచన తరంగం ఎప్పుడైతే బయటికెళ్ళిపోయిందో,
ఈ బయట అన్నీ తిరుగుతా ఉంటాయండి. అందరి లోపల నుంచి వచ్చిన ఆలోచన తరంగాలు బయట ఫ్రీక్వెన్సీ రూపంలో తిరుగుతా ఉంటాయి. అయితే ఎప్పుడైతే పక్కింటి ఆవిడ ఆలోచన బాణం వదిలేసిందో పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులంట. ఆ బాణం అలా బయటికి రాగానే పిన్ని గారు మాత్రం ముందు అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ముందు ఆలోచన రూపంలో స్టార్ట్ అవుతుంది. థాట్‌గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు పిన్ని గారు ఆల్రెడీ ఒక థాట్ రిలీజ్ చేశారు బయటికి. ఏమని? నాకు మోకాళ్ళ నొప్పులు, నాకు మోకాళ్ళ నొప్పులు. మనం ఏదైతే మాట్లాడుతుంటామో అది ముందు ఆలోచన క్రియేషన్ అయ్యి, ఆ థాటు బయటికెళ్ళిపోయి ఆ తరంగం తిరుగుతా ఉంది. పిన్ని గారి లోపల నుంచి బయటకొచ్చి విష్ణు చక్రంలాగా తిరుగుతా ఉంది. నాకు మోకాళ్ళ నొప్పులు, నాకు మోకాళ్ళ నొప్పులు అని. ఈ తరంగమే పిన్ని గారి లోపల నుంచి వచ్చిన తరంగమే కిందకి దిగి మాట రూపంలో బయటికి పోయింది. అంటే ఈ మాట మాట్లాడే ప్రతి మాట కూడా ముందు ఆలోచనగా సృష్టించబడుతుంది. ఆలోచన తరంగం బయట తిరుగుతా ఉంటుంది. విష్ణు చక్రంలాగా. తర్వాత ఆ ఆలోచన విత్తనం భూమిలోకి దిగినట్టుగా కిందకి దిగి నోటి మాట ద్వారా బయటికి పోయింది. ఏ ఆలోచన చేస్తామో అదే మాట్లాడుతూ ఉంటాం కాబట్టి, నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అని బయట పెట్టుకుంది. అది పక్కింటి ఆవిడ చెవిలో పోయి, పక్కింటి ఆవిడ ఏదైతే వినిందో దాని గురించే ఒక పాట రిలీజ్ చేసింది. పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులంట. వెంటనే ఈ ఆలోచన పోయి చూడండి ఇయన్నీ మన ఆలోచన అనేది ఒక తరంగం. అది ఒక మ్యాగ్నెటిక్ వేవ్. ఇప్పుడు అయస్కాంత తరంగానికి ఏ గుణం ఉంటుంది? అయస్కాంతానికి ఆకర్షించే గుణం ఉంటుంది. మ్యాగ్నెటిక్ గుణం. అయస్కాంత శక్తి. మన ఆలోచన తరంగాలన్నీ గూడా మన మాట తరంగాలు ఆలోచన శక్తితో ఉంటాయి. అయస్కాంత శక్తితో ఇప్పుడు ఎప్పుడైతే పిన్ని గారి పక్కింటి ఆవిడ ఆలోచన వెళ్ళిందో బయటికి పిన్ని గారి ఆలోచన 2 సేమ్ టు సేమ్ ఎనర్జీ. నాకు మోకాళ్ళ నొప్పులని పక్కన పిన్ని గారు చెప్తుంది. ఈ తరంగం గూడా పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులంట. ఇక్కడ మ్యాచ్ అయింది చూడండి. పిన్ని గారి ఆలోచన తరంగం, పక్కనున్న పక్కింటి ఆవిడ వదిలిన ఆలోచన తరంగం 2 సేమ్ టు సేమ్ ఎనర్జీ. మోకాళ్ళ నొప్పులు. వెంటనే ఈ పిన్ని గారి ఆలోచన పక్కింటి ఆవిడ ఆకర్షించే గుణం గదా! పక్కింటి ఆవిడ ఆలోచన శక్తిని ఆకర్షించి పిన్ని గారి ఆలోచన తరంగం వెంటనే పిన్ని గారి లోపలికి వెళ్తుంది. ఎట్లా అంటే గోడ కొట్టాం బంతి. గోడ కొట్టిన బంతి పిడకలాగా గోడకు అతుక్కుపోదు. మనం ఎలా కొట్టామో అంతే వేగంతో తిరిగి మన దగ్గరకొస్తుంది. విశ్వంలో పొదిలిన ప్రతి ఆలోచన ఇంతింతై ఒటుడింతై అని పెరిగి పెద్దదయ్యి తిరిగి గోడ కొట్టిన బంతిలాగా మన లోపలికే వస్తుంది. పిన్ని గారి లోపల నుంచి వచ్చిన ఆలోచన తరంగం బయట పక్కింటి ఆవిడ వదిలిన ఆలోచన తరంగాన్ని స్వీకరించి అంటే మనం మన లోపల నుంచి వచ్చిన అప్పుడు ఆలోచన తరంగం చాలా చిన్నగా ఉంది. ఒక బఠానీ గింజంత ఉందనుకోండి. బయటకొచ్చిన తర్వాత అది తిరుగుతూ, 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 పెరుగుతూ, పెరుగుతూ, పెరుగుతూ ఫుట్‌బాల్ అంత అవుతుంది. ఎందుకంటే పక్కింటి ఆవిడ ఎనర్జీని సేమ్ టు సేమ్ ఎనర్జీ గాబట్టి ఆకర్షించేసి పెరిగి పెద్దదై తిరిగి మన లోపలికొస్తుంది. అలా లోపలికొచ్చిన తరంగం మన మాట ద్వారా బయటికి పోయి మన అంటే వాస్తవంగా మారుతుంది. ఇదంతా ఎలాగంటే ఇప్పుడు బయటకొచ్చిన తరంగం పెరిగి పెద్దదై మన లోపలికొచ్చింది గదా! ఇప్పుడు పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులు పెరుగుతియా? తగ్గుతియా? పెరుగుతియి గదా! పక్కింటి ఆవిడ +1 పంపించింది గదా! ఇంతకు ముందున్న మోకాళ్ళ నొప్పుల కంటే పక్కింటి ఆవిడ వదిలిన మన మోకాళ్ళ నొప్పులని పిన్ని గారి గురించి ఆలోచించింది గదా! ఆ ఎనర్జీ యాడ్ అయింది గదా! ఇప్పుడు పిన్ని గారి మోకాళ్ళ నొప్పులు ఎంతవుతాయి? +1. పక్కింటి ఆవిడ అక్కడితో ఆగుద్దండి. అబ్బా! ఈ వార్త అందరికి చెప్పాలి. మన వీధిలో ఒక 100 ఇళ్ళున్నాయి. అందరికి తెలీదు పాపం పిన్ని గారు మూలబడిందన్న సంగతి తెలీదు. ఈ విషయం అందరికంటే ముందు నేనే జెప్పాలని పక్కింటి ఆవిడ పనులన్నీ పక్కన పాడేసి, ఇంట్లో పనులు తర్వాత జూసుకుందాం. ముందు అర్జెంట్‌గా ఈ విషయం అందరికి చెప్పాలని పనిగట్టుకొని మరీ పక్కింటికెళ్ళి ఏం జెప్పుద్దో దెలుసా? మీకో విషయం దెలుసా? పిన్ని గారిని జూసారా? ఇప్పుడే నేను జూసొస్తున్నాను.
పాపం పిన్ని గారని మొదలుపెట్టి ఏం చెప్పుద్దండి, పిన్ని గారు ఒక విషయం చెప్పారు. కానీ ఆ విషయాన్ని పక్కింటి ఆవిడ మోసుకెళ్ళి కింద పడేసి దాన్ని రెండు ముక్కలు చేసింది. రెండు విషయాలు చేస్తుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఎవరికైనా అలవాటు ఉందా? విన్నది విన్నట్టు చెప్పటం. ఏం చెప్పుద్ది? ఇప్పుడే చూసొస్తున్నాను పిన్ని గారిని. పాపం పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులంట. అక్కడి వరకు కరెక్టే. రెండోది యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఏదైనా మనం కొంత మసాలా దట్టిస్తేనే మనకి తృప్తిగా ఉంటుంది. ఉన్నదున్నట్టు చెప్తే కిక్కు ఉండదనమాట వీళ్ళకి. వెంటనే ఏం చేస్తారు? ఇప్పుడే చూసొస్తున్నాను. పాపం పిన్ని గారు మోకాళ్ళ నొప్పులంత వరకు కరెక్టు. రెండోదేంటి? పాపం పిన్ని గారు నడవాలంటే నడవలేక గోడలు పట్టుకొని నడుస్తుందండి అని చెప్పి. ఉట్టిదే గోడలు లేవు, పాడు లేవు. పాపం పిన్ని గారు కూర్చొని చెప్పారు, "అమ్మ నాకు మోకాళ్ళు నొప్పులని." ఇప్పుడు ఏదో ఒకటి యాడ్ చేయాలి కదా! ఇప్పుడు తలా తోక యాడ్ చేయందే మనం ఈ పరిపూర్ణం కాదన్నట్టుగా ఏదో ఒకటి యాడ్ చేయాలి. పిన్ని గారు గోడలు పట్టుకొని నడుస్తుంది. ఇప్పుడే చూసొస్తున్నానంట. ఆ విన్న మూడో వాళ్ళు ఏం చేస్తారు? ఆ విషయాన్ని 3 ముక్కలు చేస్తారు. మూడో వాడు ఏం చేస్తారు? ఒకటి పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులు, 2 పిన్ని గారు గోడలు పట్టుకొని నడుస్తుంది, మూడోది పిన్ని గారు పాపం పనులు చేసుకోవాలంటే నిలబడలేక ఆ! పాపం దేక్కుంటూ, పాక్కుంటూ ఎన్ని అవస్థలు పడుతుందో పిన్ని గారని వాళ్ళు ఇంకా ఊహా చిత్రంలోకి వెళ్ళిపోయి, ఆ పిన్ని గారు పడే అవస్థంతా వాళ్ళు విజనరీ ద్వారా, వాళ్ళ ఆలోచనల ద్వారా బయటికి పంపించారు. అప్పుడేమవుతుందండి? ఈవిడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 10 మందిని కలిసి, 10 మందికి పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులు అని చెప్పుకుంటా పోయింది. ఆ 10x10 మంది ఎంతవుతుందండి? సాయంత్రానికి 10 మంది, 10 ఆలోచనలు 10x10 అంటే 100. పాపం ఉదయం పొద్దున్నే పిన్ని గారు ఎప్పుడైతే తనకి కలిగిన బాధను బయటపెట్టి చివరికి వృక్షంలాగా ఆ 10 మంది ఈ వీధంతా అయిపోయింది. అక్కడితో ఆగుతారా? పక్క వీధిలో మన చుట్టాలున్నారు. వాళ్ళకి కూడా తెలియాలి. మళ్ళీ పక్క ఊర్లో ఉన్నారు. ఇప్పుడు ఫోన్‌లొచ్చేసినియి. కమ్యూనికేషన్ ఇంకా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఇంకెంత ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయిపోతుందండి. అలా 2 రోజులు, 3 రోజుల్లో మొత్తం పిన్ని గారికి మోకాళ్ళ నొప్పులు, తిరగట్లేదు, నడవట్లేదు. ఇంకెందుకు నడుస్తుందండి? నడవట్లేదు అని చెప్పుకుందెవరు? నాకు ఏదైతే మనం బయట పెట్టామో ఇంతింతై ఒటుడింతై పెరిగి పెద్దదై తిరిగి మనమే అనుభవించాలి. తప్పదు. పాపం పక్కింటి ఆవిడకి చెప్పకముందు అంతంత మాత్రం పని చేసుకుంటూ తిరిగే పిన్ని గారు పక్కింటి ఆవిడకి ఎప్పుడైతే నాకు మోకాళ్ళ నొప్పులు అని చెప్పుకుందో తర్వాత ఏం జరుగుతుందండి? రెండో రోజు బయట అప్పటి వరకు వాకిళ్ళు ఊడిసి ఇంటి బయట ముగ్గులు పెట్టి కల్లాపు జల్లి ముగ్గులు పెట్టే పిన్ని గారు రెండో రోజు నొప్పులు ఎక్కువైపోయి వరండా దాటి బయటికి పోలే. మూడో రోజు బెడ్‌రూమ్ దాటి బయటికి రాలా. నాలుగో రోజు బెడ్ ఎక్కి కూర్చుంది. చూసారా? ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేదు. ఇదే యద్భావం తద్భవతి. మన ఆలోచనకి, మన మాటకి అవినాభావన సంబంధం ఉంది. అదే సృష్టి రహస్యము. ఈ సృష్టి రహస్యం తెలియక ఇన్నాళ్ళు మన గొయ్యి మనమే తవ్వుకున్నాము. మన చావుని మనమే సృష్టించుకున్నాము. మన రోగాలను మనమే సృష్టించుకున్నాము. మన కష్టాలు, నష్టాలు అన్నీ గూడా మనకు మనమే రాసుకుంటున్నాము. ఏ బ్రహ్మదేవుడు మన తలరాత రాయలేదు. అలా ఎవరైనా అనుకుంటే బ్రహ్మదేవుడు రాశాడు నా తలరాత అనుకుంటే అది శుద్ధ అబద్ధము. ఏ దేవుడు నీ తలరాత రాయలేదు. నీ తలరాతని నువ్వే ప్రతి క్షణము నీ ఆలోచన ద్వారా, నీ మాట ద్వారా నువ్వే రాసుకుంటున్నావు. ఇది 100% వాస్తవము. ఇంకొక ఉదాహరణ అండి. ఇప్పుడు ఒకాయన మంచి సిటీలో ఇప్పుడు బెంగుళూరే ఉందండి. సిటీలో పనుల మీద ఎళ్ళాడు. పక్క ఊరు నుంచి వచ్చాడు. పక్క విలేజ్ నుంచి వచ్చాడు. ఆ ఊర్లో పనులు చూసుకుందాం అనుకున్నాడు. మంచి సంబరం.
ఆ సమ్మర్ లో కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎక్కడ తీసుకుపోతారండి కళ్ళు తిరిగి పడిపోతే? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దగ్గరలో ఎక్కడైతే ఎమర్జెన్సీ బోర్డులు కనబడతాయో 24 అవర్స్ సర్వీస్ ఎమర్జెన్సీ అని బోర్డులు కనబడతాయి హాస్పిటల్. గబగబా మోసుకుపోతారు ఆ డాక్టర్ నీళ్లు చల్లుతాడు, లేపుతాడు. లేపి ఊరేంటి, నీ పేరేంటి, నీ వయసు ఎంత అంటాడు. 3 క్వశ్చన్లు వేస్తాడు. ఊరు, పేరు, వయసు. మా ఊరు పక్క విలేజేనండి, నా పేరు ఫలానా పేరు అని చెప్తాడు. చెప్పి వయసు ఎంత అంటే మొన్నే 30 వెళ్ళి 31 వచ్చింది సార్. అయితే నీకు అర్జెంట్గా టెస్ట్ చేయాలి పదయా అని ఆ ఉన్న కాస్త బ్లడ్ పీకేసి బ్లడ్ టెస్ట్ చేసి తీయటి కబురు తీయగా మాట ద్వారా తీయగా మన చెవులో వేస్తాడు. ఏంటది? నాయన తీయటి రోగం గురించి చెప్తాడు. తీయటి రోగం ఏంటి? షుగరు. నాయన నీకు 160 180 ఉండాల్సిన షుగరు 500 ఉంది, 400 ఉంది. జాగ్రత్త. ఇక నుంచి అవి మాకు నాకంటే పెద్ద లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్టు చూడంగానే ఈయన గుండె జారి గల్లంతో ఉంది. మా తాత ముత్తాతలు అందరూ దీంతోనే పోయారు షుగర్తో. ఇప్పుడు ఇంటికి పోదామని నాన్ స్టాప్ బస్. ఆ బస్సులో కూడా అందరూ ఫ్రెండ్స్, స్నేహితులు, బంధువులు అందరూ ఉంటారు. ఎరా ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతారు. ఏం చెప్పుకుంటాడు? అదేదో గోల్డ్ మెడల్ వచ్చినట్టు, పరమవీర చక్ర బిరుదు అందుకుని ఢిల్లీ నుంచి ఫ్లైట్ దిగి ఆనందంగా వస్తున్నట్టు నాకు షుగరు 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 అని చెప్పుకుంటా పోతుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత అవుతుందండి షుగరు? డాక్టర్ దగ్గర ఉంది 250, ఇంటికి వచ్చేటప్పటికి 500. చూసారా? అంటే ఎవరికైతే తను చెప్పుకుంటూ వెళ్తాడో అది మల్టిపుల్ 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 అయిపోయి ఆ ఎనర్జీస్ మల్టిపుల్ అయిపోయి తిరిగి అది మన లోపలికి వస్తుంది, మనమే అనుభవించాలి. ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్తే వాళ్ళు మంచినీళ్ళు ఇస్తారు, ఫస్ట్ మర్యాదగా వాటర్ ఇస్తారు, వాటర్ తాగుతాం. ఈ రెండోది ఏంటంటే టీయా కాఫీ అంటారు, ఫస్ట్ టీ కాఫీ ఇస్తారు కదా. టీ అన్నాం అనుకోండి, ఆవిడ గబగబా కిచెన్ లోకి వెళ్ళిపోయి టీ పెట్టారు. ఊరంతా తెలుసు మనకు షుగర్ రోగం వచ్చిన సంగతి. ఈ మహాతల్లికి తెలుసో తెలీదో షుగర్ వేసేస్తే నా కొంపలంటుకు పోతాయి, కళ్ళు తిరిగి పడిపోతే నన్ను ఎవరు మోసుకుపోతాడు అని హాల్లో 10 మంది ఉన్నాయి, 20 మంది ఉన్నాయి, అవి పట్టించుకోడు. వెంటనే వంటగదిలోకి వినపడాలని ఒక లెక్స్ టీ అంటే ఆ లెక్స్ టీ అన్నందుకు అక్కడున్న 10 మంది అతన్నే వింతగా చూస్తారు. ఓహో అయితే ఇతను షుగర్ ఫ్యాక్టరీయా, షుగర్ ఉందా అనుకొని ఆశ్చర్యపోతా ఉంటారు. అంటే ఆ ఎనర్జీస్ వెంటనే వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ నోరు మూసుకుని కూర్చుంటే ఒక టీ కప్ ఒక స్పూన్ షుగర్ బాడీలోకి వెళ్ళినా ఏమవ్వదు. అని నోరు తెచ్చి లెస్ టీ అన్న పాపానికి పక్కనున్న 10 మంది ఫుల్లుగా నింపేస్తారు. దేన్ని? షుగర్ని. అర్థమైందండి? ఇది 100కి 100% నిజం. పొరపాటున కూడా మీరు పడే కష్టాలు, నష్టాలు, మీ రోగాలు ఏదున్నా సరే అది బయట పెట్టద్దు. బయట పెడితే తిరిగి 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 ఎన్నో రెట్లు మీరే 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 అనుభవించాలి. తప్పదు కాక తప్పదు. ఇది ఎన్నో విధాలుగా ప్రూఫ్ అయిందండి. మరి నాకు ఎప్పుడైతే ఈ సత్యం ఇదంతా తెలిసిందో ఆ పుస్తక రూపంలో ఆ పుస్తకాలు చదివి కూడా ఎంతో మంది వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటల్ని మార్చుకున్నారు. పొరపాటును కూడా మీరు నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ మాటలు మాట్లాడద్దు. ఏవైతే మీ జీవితానికి సంబంధించి, మీ పనులకు సంబంధించి, ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తాడు, ఇంట్లోనే చెప్తాడు బస్సు అందుద్దో లేదో, ఇంకెందుకు అందుద్ది బస్సు, సీట్ ఉండదో ఉండదో, ఇన్ని రకాల డౌట్లన్నీ మనం ఎక్స్ప్రెస్ చేస్తుంటాం ముందే. అవి నోట్లో నుంచి బయట వదిలేస్తాం విశ్వంలో. అవి వెంటనే మేనిఫెస్ట్ అయిపోతా ఉంటాయి. ఎందుకంటే సేమ్ ఫ్రీక్వెన్సీ బయట ఉంది. నెగిటివ్ ఆలోచనలు మాట్లాడి నెగిటివ్ మాటలు మాట్లాడితే ఆ నెగిటివ్ మాటలు బయట అంతా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి. మన ఆ మాట ద్వారా అవన్నీ పక్క వాళ్ళ ఆలోచనల ద్వారా అవన్నీ వచ్చి మనకే అతుక్కుంటాయి. అందుకనే ప్రతి మాట
మాటని మంత్రదండం లాగా ఉపయోగించుకోండి. మీ మాటే మీ జీవితము. మీ మాటని మీ ఈ శరీరం రక్తపు ఊ, ముద్దతో తయారైన శరీరం. కానీ దాన్ని మంత్రదండం లాగా మార్చుకోవాలి. కనుక వజ్ర శరీరం లాగా మార్చుకోవాలి. మన మాట ద్వారానే అంటే ఏది మనం వాక్శుద్ధి అంటారు కదా! మన మాటకి ధ్యానంలో ఇంకా ఇంకా పవర్ పెరుగుతా ఉంటుందండి. ఏది మాట్లాడితే అది ఇంప్లిమెంట్ అవుతుంది. అందుకని పిరమిడ్ మాస్టర్‌లో అత్రి సారు చాలా ఎరుకుపరిచారు మనల్ని. పొరపాటున కూడా నెగెటివ్ మాటలు మాట్లాడితే సారు పక్కనే ఉంటే పిచ్చకొట్టుడు కొట్టేవాళ్ళు. నెగెటివ్ మాటలు ఎవరి నుంచి నోటి నుంచైనా వచ్చినా కూడా ఊరుకునేవాళ్ళు కాదు. అంత ఇరుకుపరిచారు మనల్ని. అంత అవేర్‌నెస్. కనుక ఎందుకు సార్ అట్లా ఇదంటంటే అవే మనం ఆకర్షిస్తూ ఉంటాం. మన మాట ద్వారా అటువంటి నెగెటివ్ శక్తినంతా మనం తీసుకుంటూ ఉంటాం. కనుక మన జీవితం సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే మన మాట మార్చాలి. అప్పుడే మన జీవితం మారుతుంది. మన ఆలోచన మార్చండి, మీ మాట మార్చండి, మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. ఇప్పుడు ఈ క్లాస్ వినిందండి. పిన్ని గారు మంచం ఎక్కారు. ఒక 5 నిమిషాలకు వచ్చిన తర్వాత మీ క్వెషన్ అండ్ ఆన్సర్స్ తెలుసుకుందాము. ఒక 5 మినిట్స్‌లో ఇది సబ్జెక్ట్ క్లోజ్ చేసుకుందాము. ఇప్పుడు శ్రద్ధగా వినండి. పక్కింటి ఆవిడ క్లాస్‌కొచ్చిందండి. ఈ సబ్జెక్ట్ వినింది. విని అప్పుడు అర్థమైంది పక్కింటి ఆవిడకి. అయ్యో! పిన్ని గారు మూలపడటానికి కారణం ఏంటో అర్థమైంది. పోతా పాపం ఎప్పుడు ఇద్దరు ఎళ్ళేవాళ్ళు క్లాస్‌కి. పిన్ని గారు మంచం ఎక్కింది కాబట్టి పక్కింటి ఆవిడ వచ్చి క్లాస్ విని పోతా ఈ సబ్జెక్ట్ అంతా పిన్ని గారికి చెప్పింది. పిన్ని గారికి మాత్రం ఒక విషయం బాగా అర్థమైంది. అయ్యో! నా మోకాళ్ళ నొప్పులు పెరిగిపోవటానికి కారణం నేనే అనే విషయం తెలుసుకుంది పిన్ని గారు. అది ఎలా మార్చుకోవాలో కూడా పిన్ని గారికి అర్థమైపోయింది. మరి రోగం తెచ్చుకుంది తనే గాబట్టి, తన మాట, ఆలోచన తన మాట ద్వారా రోగాన్ని పెంచుకుంది గాబట్టి, ఆ రోగాన్ని ఎలా తగ్గించుకోవచ్చో గూడా ఆన్సర్ గూడా దొరికిపోయింది. సరే వెయిట్ చేస్తా ఉంది. 4 రోజుల తర్వాత ఈ వీధులన్నీ అయిపోయినియి. సరే పక్క ఊర్లో పనుంది. మళ్ళీ పిన్ని గారి పరిస్థితి ఎలా ఉందో ప్రెజెంట్ సిట్యుయేషన్ అని పక్కింటి ఆవిడొచ్చి మళ్ళీ పలకరించింది పిన్ని గారు. పిన్ని గారు బాగున్నారా అని అడిగింది. ఇప్పుడేం జెప్తారండి పిన్ని గారు? ఇంతకుముందు రోగం ఉంటే రోగం చెప్తుంది గదా! రోగం పెంచుకుంది గదా! రోగం ఇంకా మూలబడింది గదా! ఇప్పుడు తన ఆలోచన మార్చింది. తన మాట మార్చేసింది. ఏమని చెప్పింది? "పిన్ని గారు బాగున్నారా?" అంటే, "ఆ! చాలా బాగున్నానమ్మా. చాలా బాగున్నానంది." ఇప్పుడు ఈ పిన్ని గారి నోటి నుంచి ఎప్పుడైతే నేను బాగున్నాననే మాట తరంగాల రూపంలో బయటికెళ్ళిపోయిందో, పక్కింటి ఆవిడ చెవిలో గూడా అవే మాటలు పడినాయి. నేను బాగున్నాను అని. పిన్ని గారి ఆలోచన కూడా నేను బాగున్నాను అని బయట తరంగం లాగా బయటకొచ్చి తిరుగుతా ఉంది విష్ణు చక్రంలాగా. నేను బాగున్నాను. ఈ ఆలోచన పిన్ని గారి లోపల నుంచి బయటకొచ్చి నేను బాగున్నాను అనే తరంగం బయటికెళ్ళి పక్కింటి ఆవిడ చెవులో ఎప్పుడైతే పడిందో, పక్కింటి ఆవిడ ఏం ఆలోచిస్తుందండి? పిన్ని గారు ఏం చెప్తే అదే ఆలోచిస్తారు కదా! పిన్ని గారు నేను బాగున్నాను అన్నప్పుడు, పిన్ని గారు బాగున్నారంట. ఒక ఆలోచన బాణం బయటకొదిలింది. ఇప్పుడు పిన్ని గారు కూడా నేను బాగున్నాను అనే ఆలోచన తరంగం. ఇప్పుడు పిన్ని గారి ఆలోచన పక్కింటి ఆవిడ ఆలోచన శక్తిని గ్రహించి ఇది పిన్ని గారి లోపలికెళ్తుంది. ఇప్పుడు పిన్ని గారి ఆరోగ్యం +1. ఇంతకు ముందు రోగం రోగం అని చెప్పుకుంటే రోగం +1 అయింది. ఇప్పుడు బాగున్నానని చెప్పుకోవడం ద్వారా +1 ఆరోగ్యం వచ్చింది. కానీ ఇంకా 99% రోగం ఉంది. అది పోవాలంటే ఏం చేయాలి? ఇంటింటికి చెప్పాలంటే పాపం పిన్ని గారికి ఊరికనే బిల్డప్ చెప్పింది. కానీ అది వాస్తవంగా జరగాలంటే ఎలాగా? పక్కింటి ఆవిడకి పాపం అమ్మ నువ్వు ఇంటింటికెళ్ళి అందరికి చెప్పావు కదా! ఆంజనేయులు లంకా దహనం చేసినట్టు ఊరంతా తగలెట్టావు. మరి నా రోగం పెరిగిపోయింది. ఇప్పుడు నేను బాగున్నాను, తిరుగుతున్నానని ఊరంతా చెప్పమ్మా అంటే చెప్తారా? నెగెటివ్ చెప్పండి వెంటనే చెప్తారు. అదే పాజిటివ్‌గా చెప్పండి. నాకేం బోలెడు పనులున్నాయి. నువ్వు తిరిగితే అంత, తిరగకపోతే అంత. ఆ! నాకు బోలెడు పనులున్నాయని తిట్టి మరీ పోతుంది. అదే మనం బాగోలేదంటే ఊరంతా స్ప్రెడ్ కనుక ఎప్పుడైతే మనం పాజిటివ్‌గా మాట్లాడటం మొదలుపెట్టామో, మనకి ఏది అవసరమో అదే మీరు మాట్లాడండి. మీ జీవితానికి ఏది కావాలో అదే మీరు బయట పెట్టండి. పిన్ని గారు ఎప్పుడైతే ఆరోగ్యం కావాలి, నేను బాగున్నానమ్మా అని చెప్పుకుందనుకోండి.
అప్పుడు ఇంటి ఆవిడ రాకపోతే ఏమైంది? ఎదురింటి ఆవిడ వస్తుంది. పక్కనోళ్ళు వస్తారు. అమెరికా నుంచి మనవడు ఫోన్ చేస్తాడు. బామ్మ బాగున్నావా అంటాడు. ఏం చెప్పుకోవాలి? లేదురా, నాకు మీ డాడీ టెస్ట్ చేయించాడు. షుగర్ ఇంతుంది, అంతుంది అని చెప్పారనుకోండి. మనవడు డబ్బు కాదు పంపించేది. ఏం పంపిస్తాడు? రోగాలను పెంచే ఎనర్జీ పంపిస్తాడు. అయ్యో, మా అమ్మకి 600 షుగర్ అంతా. ఆ టీవీలో చూస్తుంటారు. టీవీలో పెట్టండి ప్రోగ్రాంలు అన్నీ ఆ ఆరోగ్యం గురించే. ఆ నెగిటివే. ఏమొస్తుంది? హాస్పిటల్స్, ఫలానా వాళ్ళకి షుగర్ ఎక్కువైపోయింది, పుండు పడింది, కాలు తీసేశారు, ఏళ్ళు తీసేశారు. ఈ వార్తలన్నీ విన్న మనవడు నీకేం పంపిస్తాడండి? అదే ఎనర్జీని పంపిస్తాడు. డబ్బు కాదు. డబ్బు తర్వాత సంగతి. మా అమ్మకి కాళ్ళు తీసేసేస్తారోనో, ఏళ్ళు తీసేస్తారోనో, పుండు పడింది అంటుందని ఈ విధంగా ఊహించి ఆలోచన రిలీజ్ చేస్తారు. అప్పుడు మీకు తర్వాత అదే జరుగుతుంది. కనుక ఏది అవసరమో బాగా బాగా ఒక మాట మాట్లాడే అవసరము, ఏది మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలని తెలుసుకొని మీ జీవితానికి నష్టపరిచే ఆలోచనలు కానీ మాటలు కానీ బయట పెట్టద్దు. బయట పెడితే తిరిగి తిరిగి ఎన్నో రెట్లు మీరే 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 అనుభవించాలి. తప్పదుగాక తప్పదు. ఇది సృష్టి రహస్యము, సృష్టి ధర్మము. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ తో దీన్ని ఇంకా ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్టు ఒక 2 ముక్కల్లో చెప్దాము. అంటే 2 క్వశ్చన్స్ వేస్తానండి. ప్రతి క్లాసుల్లో కూడా ఎవరైనా ఆన్ చేసుకుని ఆన్సర్ చెప్పచ్చు. అన్మ్యూట్ చేసి ఆన్సర్ చెప్పచ్చు. నేను 2 క్వశ్చన్స్ వేస్తాను. అది కరెక్టా కాదా అని చెప్పండి. ఇప్పుడు మామిడికాయ, మనం సమ్మర్ లో మామిడి పళ్ళు బాగా వస్తాయి కాబట్టి ఆ మామిడికాయ మనం తినేస్తాం పైన గుజ్జు అంతా, పండిన మామిడికాయ. తర్వాత ఆ విత్తనాన్ని భూమిలో పాతి పెడితే ఏ మొక్క వస్తుంది? ఎవరైనా అన్మ్యూట్, పోస్ట్ గారైనా సరే అన్మ్యూట్ చేసి ఆన్సర్ చెప్పచ్చు మామిడి అందరి మొక్కే తరఫున. వస్తుంది కదా సార్, మామిడి మొక్కే వస్తుంది. మామిడి మామిడి సీడ్ విత్తానండి. ఏ మొక్క వస్తుంది? మళ్ళీ వినండి, దీంట్లో ఒక లాజిక్ ఉంది. ₹1,00,00,000 విలువైన ప్రశ్న వేస్తున్నాను. ఈ లాజిక్: మామిడి విత్తనం వేస్తే ఏ మొక్క వస్తుంది? మామిడి చెట్టే వస్తుంది సార్. మామిడి చెట్టు. ఏదన్నా రాంగ్ ఆన్సర్ అయితే మైనస్ మార్కులు కూడా ఉంటాయండి. ఓకే మళ్ళీ సార్. ఆలోచించండి. ఎంత ఆలోచించినా మామిడి మొక్కే వస్తుందా? అవును సార్. ఎప్పుడన్నా విత్తనం అదే కదా సార్, మొక్క ఎవరన్నా అదే వస్తుంది. ఆ, మామిడి విత్తనం వేస్తే మామిడి మొక్క వస్తుంది అంట. అవునా? సరే, కాసేపు అదే నిజం అనుకుందాం. ఈసారి రెండో ప్రశ్నకైనా కరెక్ట్ గా సమాధానం చెప్పండి. ఇంకా కష్టం ఈ రెండో ప్రశ్నకి. ఇక్కడ ఇప్పుడు మొదటి ప్రశ్న అంటే ఏదో చెప్పేశారు, సింపుల్, ఓ సింతేనా అని. కానీ రెండో ప్రశ్నకి మాత్రం ఇంతవరకు భూమి మీద సమాధానమే లేదు. అంటే మీరు చెప్పిన మొదటి ఆన్సర్ లో మామిడి మొక్క అన్నారు. ఆ మామిడి మొక్క ఎదిగి ఎదిగేది ఒక మహావృక్షం అయిపోయింది. 30 ఏళ్ళు జీవించింది. ఆ మామిడికాయ వస్తుందని స్టార్టింగ్ లో కూడా పెట్టారు. అయితే ఆ మామిడి చెట్టు ఎదిగి ఎదిగి 30 సంవత్సరాలు ఎదిగింది, జీవించింది. ఆ 30 సంవత్సరాల జీవిత కాలంలో ఎన్ని కాయలు ఇచ్చిందో కరెక్ట్ గా లెక్క పెట్టి కౌంట్ చేసి నంబర్ కూడా చెప్పగలరా? ఎనిబడి? 30 సంవత్సరాలు అంటే 6 ఏళ్ళు వయసు నుంచి అది పూత పోయటం, కాయలు కాయటం మొదలుపెట్టింది. 30 ఏళ్ళు అలా ఇచ్చుకుంటూ వచ్చింది తను చనిపోయే వరకు. ఆ చెట్టు ఎన్ని కాయలు వచ్చి ఉంటాయి సుమారుగా చెప్పగలరా? నో. దానికి ఆన్సరే లేదు. వేలు లక్షలు ఎన్నో ఫలాలు వచ్చి ఉండొచ్చు. కానీ నేను నాటిన విత్తనాలు ఎన్ని విత్తనాలు ఎన్ని? పోస్ట్ మేడం. ఒక్కటే సార్. ఒకటే కదా. ఒక విత్తనాన్ని భూమిలో పెట్టాము, కానీ ఎన్ని ఫలాలు తీసుకున్నాం మనం? ఎన్ని ఫలాలు? వేలు వేలు లక్షల లక్షల ఫలాలు పొందాం.
కానీ నేను నాటిన విత్తనాలు ఒక్కటే. ఇదే సృష్టి ధర్మము, సృష్టి రహస్యము. మన ఆలోచన, ఒక ఆలోచన మన నోటి మాట ద్వారా బయటికి వెళ్ళి అది విశ్వంలోకి వెళ్ళినప్పుడు ఎంతో మంది చెవుల్లో పడి అది ఆలోచనలుగా మారి, ఆలోచనల నుంచి మళ్ళీ వాళ్ళ మాటగా మారి మళ్ళీ బయటికి వెళ్తుంది ఉంటుంది. అంటే ఏంటి? అలా స్ప్రెడ్ అయిపోయి ఒక ఆలోచన విత్తనము, ఒక మాట అంటే ఒక వృక్షము. చూసారా? మాట ద్వారా అంటే ఈ మాట బయటికి వెళ్ళిన తర్వాత మరి ఎంతమంది ఇదే మాట మళ్ళీ బయటికి వెళ్తుంది అంటే అలా ఇంతింత ఒటుడంటే పెరిగి పెద్దదవుతుంది. కనుక మనం వేసేది ఒక విత్తనమే, కానీ ఫలాలు ఎన్నో ఎన్నో తీసుకుంటాము. మీ మాట ఒక్కటే కదా అని ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు అనవసరమైన పనికిరాని మాటలు మాట్లాడవద్దు. మీ జీవితానికి ఏది అవసరమో దానికే మీరు ఎనర్జీ ఇవ్వండి. అంటే ఒక ఎనర్జీని మనం రిసీవ్ చేసుకునే ఒక బ్రిడ్జే మన మాట. మనం ఏదైతే బయట పెడతామో దానికే ఎనర్జీస్ ఇస్తారు అందరూ. మనం బాగున్నామంటే బాగున్నట్టు దానికి ఎనర్జీస్ ఇస్తారు, పాజిటివ్ ఎనర్జీ. మనం బాగోలేదంటే బాగోలేని దానికి ఎనర్జీ ఇస్తారు, నెగిటివ్ ఎనర్జీ. అది ఇంకా మన రోగాన్ని ముద్రిస్తుంది. లేకపోతే నా దగ్గర డబ్బు లేదు అంటారు చాలా మంది. ఉంటే డబ్బులు ఉంటే అంటే అడుగుతారని డబ్బు లేదు అంటారు. ఏదో ఒక రోజు డబ్బు లేకుండా అయిపోతుంది. కనుక ఇటువంటి నెగిటివ్ మాటలు, నెగిటివ్ ఆలోచనలు ఏది మీరు చెయ్యొద్దు. ఈ రోజు నుంచి భూమి మీద 850 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 850 కోట్ల మంది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏం మాట్లాడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు ఒక్కసారి మీరు మననం చేసుకోండి. వాళ్ళలో మీరున్నారు, నేనున్నాను. ఉదయం లేచిన దగ్గర నుంచి నాకు ఆ నొప్పి ఉంది, ఈ నొప్పి ఉంది, నాకు ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, ఈ సమస్య ఉంది, ఆ సమస్య. నెగిటివ్ మాటలు, నెగిటివ్ ఆలోచనగా విశ్వంలోకి వదిలేస్తున్నారు. ఈ భూమంతా అదే ఎనర్జీతో నిండిపోయి ఉంది. అతి త్వరలో మన భూమి బద్దలు కావడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రకృతి వైపరీత్యాలు అందుకే సంభవిస్తున్నాయి. అతలాకుతలం అయిపోతుంది. మానవుల్లోని ఆ నెగిటివ్ తరంగాలనే ద్వారా భూమి బద్దలు కాబోతుంది. దీని నుంచి మన భూమిని మనం కాపాడుకోవాలి. మన చుట్టూ ఉన్న మన ప్రపంచాన్ని కాపాడుకోవాలంటే ముందు మన లోపల ఉన్న ప్రపంచాన్ని మనం మార్చుకోవాలి. రెండే రెండు విషయాలు మీరు బయట పెట్టండి. ఎట్టి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కూడా, ఒకటి నేను ఆరోగ్యంగా ఉన్నాను, రెండు నేను ఆనందంగా ఉన్నాను. ఈ రెండే రెండు విషయాలు మీరు ఆలోచించేయండి. అవే మీరు మాట్లాడండి. ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఆరోగ్యకరమైన శక్తి భూమంతా వ్యాపిస్తుంది. ఆనందకరమైన శక్తి భూమంతా వ్యాపిస్తుంది. ఆ భూమి అప్పుడు ఒక స్వర్గంగా మారుతుంది. ఆ స్వర్గం పేరే కొత్త బంగారు లోకం. ఆ కొత్త బంగారు లోకాన్ని ఆవిష్కరించడానికే ఇవి నుంచి భూమికి దిగొచ్చారు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ప్రతి పిరమిడ్ మాస్టర్లు కూడా అందుకోసమే భూమిని, నరకం నుంచి స్వర్గంగా మార్చడం కోసమే భూమి మీదకి దిగి వచ్చిన దేవుళ్ళు. కనుక ఈ అద్భుతమైన జూమ్ సెక్షన్ వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవుళ్ళకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని పంచిన ఆ పై దేవుళ్ళకి, హాస్టల్ మాస్టర్స్, విశ్వగురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. చాలా బాగుంది సార్ క్లాసు. అంటే అన్ని వింటాము కానీ అది ఆచరణలో పెట్టాం కదా సార్. ఇప్పుడు మాత్రం ఆచరణలో పెట్టాలనేది, వాక్క్షేత్రం అంటే అసలు ఏంటి అనేది క్లియర్గా మాకు అందరికీ అర్థమైంది సార్ బాగా. 100% మేడం. ఇది చాలా చాలా మంది. ఒక ఆయన ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత 16 టాబ్లెట్లు వాడే ఆయన కళ్ళు తిరిగి పడిపోయే వ్యక్తి, బ్రెయిన్ క్యాన్సర్ ఉంది. ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత ఆయన టాబ్లెట్ బంద్ చేశాడు. అందరికి చెప్పుకోవడం మొదలు పెట్టాడు నేను బాగున్నానని. 15 రోజుల్లో ఒక టాబ్లెట్ కూడా వాడకుండా 15 రోజులకే ఆయన స్వస్థత పొంది ఆయన నాకు ఫోన్ చేశాడు క్లాస్లో ఉన్నప్పుడు. అదే కంటిన్యూ చేయమని చెప్పాను. 3 నెలల తర్వాత ఫోన్ చేసి సార్ టెస్టింగ్ చేయించుకున్నాను, జీరో అని చెప్పాడు. ఆ
క్యాన్సర్ నుంచి బయటపడ్డాడు. ఎంతో మంది అంటే ఇది ప్రతి విషయంలో ఇదే వాస్తవం అండి. ఈ ధర్మం ఇది. ఇదేంటంటే ఫండమెంటల్ రూల్. ఆ రూల్ ని మీరు వాక్చత్రం లాగా చక్కగా సబ్జెక్టు నాకు ఇచ్చారు. నాకు ఇష్టమైన సబ్జెక్టు శాకాహారము, అహింసా ధర్మము. రెండవది ఇది. ఈ రెండే మెయిన్. ఎందుకంటే మానవ జీవితానికి ఎదుగుదలకి చాలా చాలా ఆలోచన అద్భుతంగా అనేది ఒక ఉపయోగపడే. విత్తనము. మాట అనేది మహావృక్షం సార్ అది. అది బాగా తెలుసుకున్నాం మేము. ఎస్ మేడం. ఎనీ చాలా డౌట్, బాగుంది ఎనీ సార్ క్లాసు. కామెంట్? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి సార్. ఎవరికైనా ఈ సబ్జెక్ట్ మీద ఓకే, క్వశ్చన్స్ ఓకే, ఉంటే మాట్లాడతారు. ఓకే. మాస్టర్స్ థ్యాంక్ యూ. మాట్లాడండి ఓకే. 1 by 1. వీడియో ఆన్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని దీని మీద మీ కామెంట్స్. మాట్లాడండి మాస్టర్స్ హలో. ఎవరైనా. ఓకే. మేడం నమస్తే నమస్తే సార్. మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఎంత విచిత్రం అంటే సహజమైన ఏదైనా కనిపిస్తున్నది కనిపించినట్టు మాట్లాడమే మానవ లక్షణం. ఆ లక్షణం వల్ల వచ్చిన భయంకరమైన విపత్తుల వల్ల ఎంత ఈజీగా చెప్పారంటే ఇట్స్ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ. జ్ఞానం అంటే ఇలా వస్తే అది అనిపిస్తుంది సార్. మీ సత్సంగ సాంగత్యంలో వస్తున్న జ్ఞానం అద్భుతం సార్. చిన్న బీజం కొన్ని వేల పళ్ళు అన్కౌంటబుల్. అలాగే మాట. కానీ మనం అందరం గొప్పకి చెప్పేసుకుంటాం. ఏదైనా అయిపోతే సింపతి గెయిన్ చేయడానికనో లేకపోతే ఏదో సంథింగ్ సింపతి గెయిన్ చేసుకుంటే దానివల్ల వచ్చే ఏంటది రిలాక్సేషన్ కోసం, క్షణిక రిలాక్సేషన్ కోసం చెప్పేస్తాం. క్షణికమైన రిలాక్సేషన్ చెప్పేసాం కదా, ప్రశాంతంగా ఉంది అన్న ఆలోచనలో ఏదేదో అనేస్తాం, గాలిలో వదిలేస్తాం. ఆ వదిలివన్నీ వెళ్ళి చెట్లు 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 గొప్ప గొప్ప వృక్షాలు అయిపోయి మనకి మన మీద పడిపోయేలాగా, అంటే మనకి నీడనిచ్చి గాలినిచ్చి బతికే స్థాయి నుండి మనకి తొక్కేసే స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం అన్న విషయం మనకు తెలియదు. బాగా అర్థమైంది మేడం. మీకు చాలా బాగా అర్థమైంది. చాలా 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 బాగా. ఇదంతా ఈ జ్ఞానం అందుకోవటానికి ఆద్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అండి. ఆయన అందించిన ధ్యానం ద్వారా, అహింసా ధర్మం ద్వారా ఈ స్థాయికి మనం చేరుకున్నాము. ఈ అద్భుతమైన మాస్టర్స్ జ్ఞానం మనం అందుకున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికి బాగా ఉపయోగపడుతుంది సార్. ప్రతి ఒక్కరు ఆచరిస్తారు, బాగుంటుంది సార్. ఇంకా అందరికి థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే మేడం. చాలా ఎగ్జాంపుల్ తో అందరికి అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించారు సార్. అరటిపండు పోలిస్తే ఎట్లా తింటాము అలాగే ఉంది సార్ మీ క్లాస్ అయితే. అంటే ఎవరికి అర్థం కాలేదు అనే క్వశ్చన్ రాకుండా మళ్ళా అంత ఈజీగా అన్ని మనం డైలీ చేసే వర్క్స్ అవి. కాకపోతే మేము ధ్యానంలోకి రాకముందు ఇవి నిజంగా తెలీదు. ధ్యానంలోకి వచ్చినాక జ్ఞానం వస్తుంది అంటే అది ఖచ్చితంగా సార్. చాలా చాలా బాగా చెప్పారు సార్. చాలా బాగుంది. అసలు ఎగ్జాంపుల్స్ కూడా అసలు ఎంత ఈజీ వే అంటే ఈ రోజు నుంచి ఆచరిస్తూ మన చుట్టూ ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకుంటూ మనలో నుంచి పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ మాటలు, పాజిటివ్ ఆలోచనలు, ఎనర్జీ ద్వారా మన భూమిని మనం కాపాడుకోవాలి. భూమిలో ఈ ప్రకృతిలో ఉన్న సకల జీవుల్ని మనం కాపాడుకోవాలి. ఆఫ్టర్ ధ్యానం, బిఫోర్ ధ్యానం తర్వాత అన్నట్టు మా బిఫోర్ ధ్యానం ముందు ఎలా ఉన్నామో చాలా చేంజెస్ వస్తున్నాయి సార్. డైలీ ఇంకా నిత్య విద్యార్థి అనే కాన్సెప్ట్ అయితే ఇక్కడ నెరవేరుతుంది సార్ మాకైతే. చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.
నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. ఇదే ఆచరణ మన ఇంట్లో అదే మగవాళ్ళు చాలా వ్యతిరేకంగా ఉంటారు కదండి ఆడవాళ్ళకి వ్యసనాలతో వాళ్ళకి కూడా వాళ్ళ ద్వారా కూడా మనం ఈ నెగిటివ్ మాటలు మానేసి పాజిటివ్ మాటలు మాట్లాడడం వలన సరవుతారంటారు. తప్పకుండా ఇప్పుడు ఎవరి నోటి నుంచైనా ఆ మాటలు బయటకు వచ్చే ముందు మనం ఎరుపుతూ ఉండాలండి. ఎందుకంటే వాళ్ళకి తెలియక తప్పున అనేస్తుంటారు. అది మనం రిసీవ్ చేసుకోకుండా ఆలోచన అక్కడికక్కడ కట్ చేసుకోవాలి. మనం దాన్ని ప్రొలాంగ్ చేసుకోకూడదు. ఇప్పుడు అర్థమైపోయింది కదండి. దాన్ని మనం తీసుకోకూడదు. మళ్ళీ మన నోటి నుంచి కూడా దాన్ని మనం నేనెందుకు అడుగుతున్నానంటే అర్థం కాని వాళ్ళకి చెప్పడం కోసం. ఎందుకంటే వయసిన పిల్లలు భర్త అయ్యాడు అనుకోండి, ఆవిడ ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది. ఆవిడకి కూడా ఇలా మనం చెప్పడం వల్ల ఉపయోగం ఉంటుందా? ఉంటుంది. ఆనందంగా చేంజెస్ వస్తాయి. నేను ఆనందంగా నేను చెప్తా అని చెప్పడం ద్వారా నేను చెప్తాను. ఇప్పుడు వాళ్ళ భర్తతో ఏదన్నా ప్రాబ్లం కానీ ఏదన్నా ఫేస్ చేస్తూ దాన్ని స్ప్రెడ్ చేశారనుకోండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. జస్ట్ అంటే టైం ఉంటే ఓకే మేడం. చెప్పండి సార్. చెప్పండి సార్. క్లాస్ జరిగినప్పుడు ఒక ఆవిడ వచ్చి విన్నారు. ఆ ముస్లిం ఆవిడ. అంతా కొన్ని వందల మంది వచ్చి క్లాస్ విన్నారు. తర్వాత 2 months కి పక్కన ఒక విలేజ్ ఉంటే అక్కడ విలేజ్ లో క్లాస్ జరిగింది. ఆవిడ వచ్చి 41 days చివరి రోజు ర్యాలీ పెట్టి క్లాస్ పెడితే ఆవిడ మీ అనుభవాలు చెప్పండి, 41 days చేశారు కదా ధ్యానం అంటే, ఒక ఆవిడ బురక వేసుకొని వచ్చి మైక్ తీసుకొని మాట్లాడింది. సార్, మీ క్లాస్ వినక ముందు నా భర్త రోజు తాగొచ్చి తంతూ ఉండేవాడు. ఎప్పుడైతే మీ క్లాస్ విన్నానో ఆ రోజు నుంచి నా ఆలోచన మార్చాను, నా మాట మార్చాను, నా భర్త మారిపోయాడు, శాకాహార అయిపోయాడు, ధ్యాన అయిపోయాడు, తాగుడు మానేశాడు అని చెప్పింది. నేను ఆశ్చర్యంగా అది ఎలా జరిగిందో చూడండి. వాస్తవంగా ఇంతకు ముందు క్లాస్ వినక ముందు ఆవిడ ఇంట్లో జరిగే పరిస్థితులన్నీ రోజు బయట వాళ్ళకి చెప్పుకుంటూ ఉండేది. మా ఆయన రోజు ఇలా తాగొస్తున్నాడు, కొడుతున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు అని అన్ని చెప్పుకుంటా ఉండేది. ఆ విన్న చుట్టుపక్కల అందరూ కూడా పలానా ఆవిడికి అలా జరుగుతుందా అని ఇంటికి వెళ్ళి పనులు చేసుకుంటున్నా కూడా ఈవిడి గురించి ఆలోచిస్తూ దానికే ఎనర్జీ పంపించేవాళ్ళు. ఇంకా రోజు రోజుకి పెరిగిపోతుందే తప్ప ఈవిడ బాధ తీరట్లేదు. ఎప్పుడైతే క్లాస్ వినిందో నా కష్టాలకి నా భర్త అలా తయారవడానికి కారణం నేనే అని ఎప్పుడైతే తెలుసుకుందో వెంటనే ఆలోచన మార్చింది, మాట మార్చింది, తన జీవితాన్ని మార్చేసుకుంది. ఆ మరుసటి రోజు నుంచి క్లాస్ విన్న తర్వాత మా ఆయన చాలా బాగా చూసుకుంటున్నాడు, నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. ఇదే ఇంట్లో బాధలు ఉన్నాయి కానీ బయటికి అది వ్యక్తం చేయకోకుండా నేను చాలా బాగా చూసుకుంటున్నాడు. అప్పటి వరకు ఇప్పుడు ఒక వ్యక్తి కంపెనీలో పనిచేస్తూ రోజు తాగుడు అలవాటు ఉంది. బయటకు వస్తాడు, ఈవిడ ఇక్కడ ఏం చెప్పుకుంటుంది, రోజు తాగొచ్చి తంతున్నాడు అని చెప్తుంది కదా, అదే నెరవేర్చాలి కదా సృష్టి. అతను బయటికి రాగానే సరే వాళ్ళు డబ్బులు లేవు కదా తాగుడికి, ఇంటికి పోదామని వస్తున్నా ఇక్కడ ఏం పలుకుతుంది, మా ఆయన రోజు తాగొచ్చి తంతున్నాడు అంటుంది. కాబట్టి ఒక తాగుబోతుని సృష్టి అతని దగ్గర పంపిస్తుంది. చూడండి సృష్టి లీలలు. సృష్టి అతని దగ్గర తాగుబోతుని పంపిస్తుంది. ఆ తాగుబోతే ఏం చేస్తాడు, ఎరా హలో చెప్పండి సార్ మాట్లాడండి. ఇప్పుడు సృష్టి ఓకే అండి. సృష్టి అతని దగ్గరికి ఒక తాగుబోతుని పంపించి ఈరోజు అతను డబ్బులు లేవు నా దగ్గర అనుకోకుండా నా మనసు బాగోలేదంటే ఆ మనసు బాగోటానికి బారుకు పోదాం అని చెప్పి ఫుల్లుగా తాగిచ్చి అతను పంపిస్తాడు. మళ్ళీ ఇంటికి వచ్చి ఏమవుద్ది, యథా ప్రజ తదా రాజ. చూసారా, ఈవిడేం పలికిందో అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే క్లాస్ వినిందో సబ్జెక్టు, మా ఆయన చాలా అప్పటి వరకు ఏం చెప్పుకుంది, మా ఆయన సింగారం 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 అని చెప్పింది. క్లాస్ విన్న తర్వాత మా ఆయన బంగారం 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 అని చెప్పింది. అప్పుడేమవుతుంది,
ఒకవేళ ఆయన కంపెనీ నుంచి డబ్బులు ఉన్నాయి ఫుల్గా తాగుదామని బార్కి వెళ్తా ఉంటాడు. ఇక్కడ బంగారం ఆయన మంచిగా మారాడు, బంగారం బంగారం అని చెప్పుకుంటుంది కదా. అప్పుడు ఏం చేస్తుందంటే సృష్టి ఒక బంగారం లాంటి బుద్ధిమంతుడిని అతనికి పంపిస్తుంది దగ్గరికి. అతను వెళ్తూ ఉంటాడు, మనసు బాగోలేదు ఈ రోజు తాగడానికి పోతున్నానంటే ఆ ఫ్రెండ్ ఏమంటాడు, తాగితే శరీరం పాడైపోతుంది, నువ్వు పోతే నీ కుటుంబం అంతా రోడ్డున పడుతుంది, దా అంతకంటే కిక్ ఇచ్చేది ఒకటి ఉంది దా అని ధ్యానాన్ని అందించి అతని శాకాహారిగా గురించి చెప్పి అతని శాకాహారిగా మార్చి ధ్యానం అందించాడే అనుకోండి. చూడండి అప్పుడు ఏం చేస్తాడు, డబ్బులు మిగిలిపోతే వస్తూ బంగారం కొట్టుకెళ్ళి బంగారం అంగడికి వెళ్ళి బంగారం కొని తెచ్చి భార్య మెడలో అలంకరిస్తాడు. చూసారా, ఆవిడ ఎప్పుడైతే ఈ సబ్జెక్టు బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకుందో తన జీవితాన్ని మార్చేసుకుంది, తన భర్తను మార్చేసుకుంది. ఎలా ఉన్నా సరే మన జీవితం ఇప్పటివరకు ఎలా ఉన్నా ఇక నుంచి ఎలా ఉండాలి అనే దాన్ని కనుక మనం దాని వైపే మన ఫోకస్ పెట్టామనుకోండి, దాని గురించే మా ఆలోచనలు ఎలా ఏది అవసరమో అదే మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అదే విషయంలో అప్పుల విషయంలో కూడా అంతే కదండి. హలో, ఎవరికైనా ఆర్థికంగా ఎప్పుడుగా ఉన్నా ఆర్థికంగా దాన్ని కవర్ చేసుకోవడానికి కూడా ఇది ఈ సూక్తి పనిచేస్తుంది కదండి. అవునండి, నేను ఇది స్టార్టింగ్ అప్పుడే నా దగ్గర ₹1 కూడా లేకుండా నా ఆలోచన శక్తితో నా మాట శక్తితో కంపెనీ సృష్టించుకున్నాను. ఏమీ లేదు అక్కడ, కానీ నేను 4 మిషన్లు పెట్టేశాను, 16 మంది వర్కర్స్ పనిచేస్తున్నారని నోటి మాట ఆ విన్న 10 మంది వర్కర్స్, ఇంతకుముందు వేరే మా అంకుల్ బిజినెస్ చూసుకునే వాళ్ళం, ఏదో మాట వచ్చింది బయటకు వచ్చాము. సరే, ఒక 10 రోజులకి వెళ్ళకపోతే కంపెనీ వాళ్ళంతా వచ్చి, సార్ మీకు ఎలాగా 2 అమ్మాయిలు, మీకు ఎట్లా కుటుంబం గడుస్తుంది, మీరు అది ఇదంటే నేను ఖాళీగా ఎందుకున్నా, నేను కంపెనీ పెట్టేశా, నేను బిజినెస్ స్టార్ట్ అయిపోయింది, 4 మిషన్ ఏమీ లేదు అక్కడ అని చెప్పేశా. ఆ విన్న 10 మంది అవునా సార్, ఎక్కడ పెట్టారు సార్ అన్నారు. తడుముకోకుండా అన్నీ చెప్పేశా, అలా నా చోట పెట్టేశాను, అద్భుతంగా రన్ అవుతుందని. అంతే, వితిన్ 20 days లో దానికి కావాల్సిన అమౌంట్ నాకు సమకూరింది. ఒక 1 month తర్వాత చూస్తే 4 మిషన్లు పెట్టాను. నేను పలికిన 16 మంది పనిచేస్తున్నారనే విషయం నాకు ప్రూఫ్ కూడా ఉందండి. ఏమి లేని దాన్ని నాకేది అవసరమో అది నేను సృష్టించేసుకున్నాను. అంటే ఆ విన్న 10 మంది కూర్చుంటారా, ఇంటికి వెళ్ళినా కూడా సార్ ఎక్కడో కంపెనీ పెట్టేశాడు, స్టార్ట్ అయింది, నడుస్తుందంట, ఇవన్నీ వాళ్ళు కూర్చున్న దాని గురించి ఆలోచించి మనకు ఎనర్జీ ఇస్తారండి. ఇది టాప్ సీక్రెట్. బాగుందండి, అద్భుతంగా ఉందండి. నిజంగా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ సూక్తి బాగా ఉపయోగపడుతుందండి. చాలా అండి, చాలా. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరికైనా ఇంకా క్వశ్చన్స్ ఉంటే అడగండి మాస్టర్స్. పద్మ గారు మాట్లాడుతున్నారా? పద్మ మేడం మాట్లాడారా? ఒకసారి మీరు మ్యూట్ చేసుకోండి మేడం, మ్యూట్ చేసుకోండి. మాస్టర్స్ ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే నమస్తే సార్. నమస్తే అండి. చాలా అద్భుతంగా చెప్పారు క్లాసు. అందరికీ కూడా చూడండి ఎంత మంచిగా అది లోపలికి వెళ్ళడం జరిగిందో, వాళ్ళలో ఇంకా మార్పు అయితే మొదలైపోతుంది. చాలా అద్భుతంగా. ఇది మాత్రం వండర్ఫుల్. ఏదైతే అంతే కదా, ఏదైతే చెప్పారో అది గ్రహించాలి, గ్రహించింది ఆచరణ చేయాలి. మామిడి మొక్క మనలో వేసేసారు, మామిడి విత్తనాన్ని. మేమేం చెప్పాము అనేది వాళ్ళలోకి మీరు చెప్పిండేది వాళ్ళు గ్రహించడం జరిగింది. గ్రహించడం, ఆ తప్పు ఏం చేస్తున్నాము అనేది కూడా వాళ్ళు గ్రహించడం జరుగుతోంది.
ఇంకా ఆచరణ అనేది మొదలు పెట్టడం జరగాలి. ఇంకా అది ఏంటి అంటే మనం ఇంకా ఇప్పటి నుంచి ఎలా మాట్లాడాలి, ఏమి ఇది మాట్లాడొచ్చునా లేదా, అంతే కదా. ఇది చేస్తుంది మనకు కరెక్టా కాదా. ఒక మాట మాట్లాడేటప్పుడు పిల్లల్ని కూడా పొరపాటున కూడా అనేస్తూ ఉంటాం. కోపంలో తల్లిదండ్రులు కూడా ఒక మాట అనేస్తుంటాం, కానీ దాని మీద ఎంత ప్రభావం ఉంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చెప్పండి. అంతే కదా, అట్లా అన్నమాట. కాబట్టి చాలా అద్భుతంగా చెప్పారు సార్. అది ఏదైతే పిల్లల్ని మనం మాట్లాడుతూ ఉంటామో, మా ఇంట్లో ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు ఎప్పుడు కొంచెము గబ్బు గబ్బు మాట్లాడేవాడు. పల్లెటూరు కదా, తిట్టేవాడు. అలా ఉండేదన్నమాట కొంచెం మాటలు. మేడం, దీనికి కూడా మీరు చెప్పే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను క్లాసు స్టార్టింగ్ లో ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ మన పిరమిడ్ మాస్టర్ మేడం, ఆవిడ క్లాసుల్లో నేను అంటే మనకి ఈ సబ్జెక్ట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యిందో, ఈ సబ్జెక్ట్ అందిందో, ప్రతి ఒక్కరిని కూడా మనం గమనిస్తూ ఉంటాం ఎక్కువగా. ఆవిడ ఏం చెప్తుందంటే క్లాసుల్లో, మా అబ్బాయి సరిగా చదవట్లేదు, మా అబ్బాయి 10th చదవమంటే చదవట్లేదు, స్కూల్కి వెళ్తలేదు, ఇలాంటివన్నీ నెగిటివ్ వర్డ్స్ పలుకుతుంది. చెప్పా, మేడం మా అబ్బాయి చదవట్లేదని మీరు అందరికి చెప్పుకుంటే ఇంకెందుకు చదువుతాడండి. మీ వాడు పుస్తకం తీసి చదువుదాం అనుకున్నా కూడా అందరూ వాళ్ళ అబ్బాయి చదవట్లేదని ఎనర్జీస్ రిలీజ్ చేస్తారు. తెరిచిన పుస్తకాన్ని కూడా మీ వాడు మూసేసి పారిపోతాడు ఆటలకి. ఏది అవసరం అది చెప్పుకోవాలి, ఇప్పుడే ఇదే నా సబ్జెక్టు అంటే, ఆ నెక్స్ట్ ఇంకో క్లాస్ పెట్టింది ఆవిడ. 100 మందిలో మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు, 10th క్లాస్, ఇంకా ఎగ్జామ్స్ కూడా అవలా, మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు 10th క్లాస్ అని చెప్పింది. తర్వాత అలా ఆ 100 మందిలో వేసేసింది ఆ విత్తనము. ఎప్పుడైతే ఈ విత్తనం అయ్యిందో లేదో చదవాలనిపిస్తుంది, స్కూల్ పోతాను, ఎగ్జామ్స్ రాస్తానని ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఐటీఐ చేసి, ఐటీఐ నుంచి ఇప్పుడు మిధానిలో జాబ్ చేస్తున్నాడు, గవర్నమెంట్ జాబ్ కూడా అంతే. జాబ్ రాకముందే, ఎగ్జామ్స్ రాకముందే మా అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అని చెప్పేసింది ఆవిడ. కుర్రోడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లోకి వచ్చేసాడు ఇప్పుడు. అదే సార్, నకారాత్మకంగా ఉండే మాటలు అనేది తగ్గిపోవాలి, సకారాత్మక మాటలు రావాలి. ఎప్పుడు కూడా మనకి ఏం కావాలి, నాకు బాగోలేదు అది కాదు, నేను బాగున్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఆ మందులు వేసుకుంటూ ఉంటారు, ఇంకా ఈ మందులు నేను మానేసుకోవాలి, ఇలాంటి పరిస్థితి నాకు రావాలి అనుకోవాలి. కానీ నాకు ఎప్పుడూ మందులు వేసుకోవాల్సిందే, నాకు వచ్చిన సమస్యకు మందులు వేసుకోకుండా జరగదు. నేను మా ఇంట్లో కూడా అదే చెప్తూ ఉంటా, ఆ మాట అనకండి, అట్లా అనద్దండి. ఇది లైఫ్ టైం అని మీరు నిర్ణయించింది కాదు, ప్రకృతి మనల్ని ట్రీట్ చేసేస్తుంది కదా. కాబట్టి మనం ఎవరు, కాబట్టి అలా అనుకోవద్దండి. ఈ మందులు నేను ఇంకా మానేయాలి, ఆ స్థితికి నేను రావాలి అనుకోవాలి. కానీ ఆ థాట్ నేను ఎప్పటికీ వేసుకుంటానే ఉండాలి అనుకుంటే వేసుకుంటానే ఉంటాం. కాబట్టి అలాంటి అంతే, ఎరుకతో ఉండాలి. ఆ ఎరుక అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏం మాట్లాడుతున్నాము, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, ప్రాణం మీదకి వచ్చినా కూడా నెగిటివ్ వర్డ్, నాకు బాగోలేదు, ఫలానా అని చెప్పుకుంటే అది ఎన్ని మందులు వాడినా, లేకపోతే ఎంత మంది డాక్టర్లు మార్చినా ఉపయోగం లేదు లేదు. ఇదండి, ఒక మాటతోనే మనం ఆరోగ్యాన్ని పొందొచ్చు. అదే మైండ్ లో ఉండాలి, అదే విత్తనం, అదే. చాలా అద్భుతంగా చెప్పారు. అందరికీ కూడా వెళ్ళిపోయింది సార్, ఆ ఆలోచన విధానం మారాలి అనేది వెళ్ళిపోయింది అందరిలోకి. థ్యాంక్ యూ సార్. మహావతార్ ఫౌండేషన్ తరఫున మీకు, మా తరఫున అనంత కోటి ఆత్మ నమస్కారాలు సార్. అద్భుతంగా చెప్పారు. ఇంకా ముందు సెషన్స్ లో మీ క్లాస్ మాకు ఇవ్వాలని కోరుతున్నాము. ఓకే మేడం, థ్యాంక్ యూ. అవకాశం ఉన్నప్పుడల్లా తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే మేడం. సార్, టైం అయిపోతుందా, మాట్లాడొచ్చు? చెప్పండి. ధ్యానంలో రాకుండా ముందు చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న వాటికి
అంటే ఇమోషన్ గా తీసుకొని రియాక్ట్ అయ్యేదాన్ని. పర్సనల్ లైఫ్ చెప్తున్నా. ఓకే మేడం. కానీ ఎప్పుడైతే నేను దీన్ని ఎంత రోజు 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 ఫుడ్ తింటున్నా, ఓహో, విజ్ఞానం. డైలీ టైంకి ఎలా తినాలో తిండి ఎలాగో, అది తిండి నిద్ర ఒక ఎత్తు అయితే ఇదే ఫుడ్ అన్న ఆలోచన అయితే నాటింది సార్. పాప ఏదైనా చంటి పిల్ల ఏదైనా అది 5 years పాప, 5 years పాప నాకు ఎప్పుడు డిస్టర్బ్ చేసేది. అంటే ఎలాగంటే దగ్గరికి రావటం, నన్ను పడుకోపెట్టు, నువ్వు లేచిపోతే ఎలాగను, నా దగ్గరికి రా అని చెప్పే పిల్ల. సరే నీ పని అయిపోతే నాకు చెప్పమ్మా అని చెప్తుంది. అంటే డిస్టర్బెన్స్ కూడా మానేసింది. అమ్మ నీ మెడిటేషన్ అయిపోతే నాకు చెప్పమ్మా. వాళ్ళు మనకంటే గొప్ప మాస్టర్లు అండి వాళ్ళు. అందుకనే మనల్ని ఎన్నుకొని వచ్చారు వాళ్ళు. నువ్వు నీ పని అయిపోతే, నీ మెడిటేషన్ అయిపోతే నాకు లేపమ్మా, నేను వస్తా, వర్క్స్ చేసుకుంటా అని అంటుంది. కాకపోతే స్కూల్లో ఎటువంటివైనా వినేసి నా దగ్గరికి తెస్తే నేను అది వినడానికి నాకు ఎందుకో అసలు మనసు అంగీకరించట్లేదు. ఆపే అంటుంటే చెప్పేది విని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. నెగిటివ్ ఏవైనా చూసినా చేసినా దాన్ని రకరకాలుగా మైండ్ మౌల్డ్ చేసి దానికి పాజిటివ్ ఇంపాక్ట్ ని బ్రెయిన్ లో వదిలేసి దాన్ని మార్చేస్తుంది. అసలు చూస్తే ఏదైనా మాట్లాడితే ఇలా మాట్లాడకూడదు, అలా చెప్పాలి. ఏం సార్? పాపను కూడా మీరు కూర్చున్నప్పుడు మెడిటేషన్ లో అప్పుడప్పుడు పాపను కూడా ఒక 5-10 minutes కూర్చోబెడుతూ ఉండండి. అలాగే ఒక 5 minutes కూర్చుంటుంది, అంతకు మించి స్థిరంగా ఉండలేకపోతుంది. 15 minutes లో 15 minutes కూర్చుంటే కదులుతూ ఇదులుతూ అలాగా చూస్తే ఒక 5 minutes మాత్రం అటెన్షన్ ఉంటుంది. వాళ్ళకి ఎంత కావాలో అంత రీఛార్జ్ చేసేసుకుంటుంటారండి. వాళ్ళ గురించి మనం ఏమో అందించామా లేదా అనేది చూసుకోవాలంటే, వాళ్ళకి అవసరం అన్నప్పుడు వాళ్ళే ఆ ఫీడింగ్ తీసుకుంటా ఉంటారు ఎనర్జీస్. ఇంకా మా హస్బెండ్ తో నాతో ఉన్న రిలేషన్ అద్భుతంగా పెరుగుతూ వెళ్తుంది. అసలు ఎప్పుడు అంటే అలా ఇంకా అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది ఇంకేం జరిగిందా అన్నది అనవసరం. ఇప్పుడు ప్రెసెంట్ మాత్రం అద్భుతం. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఫ్యామిలీ ఇంత బాగుందా. అంటే మీ లోపల ఇన్నర్ లో ఉన్న ఆ ఎనర్జీస్ అన్ని చేంజ్ చేసేసారు. ఆటోమేటిక్ గా బయట కూడా బాహ్యంగా కూడా అదే ఇంప్లిమెంట్ అయిపోతుంది. అతని నోట్ నుంచి నేను విన్నాను నిన్న. మరి మా మమ్మీతో చెప్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పి. ఓ వెరీ గుడ్. ఎప్పుడు వేరే రకంగా చెప్పేవారు మా హస్బెండ్ మా మమ్మీకి. నిన్న ఎంత హ్యాపీగా చెప్పారంటే, చాలా బ్యూటిఫుల్, చాలా బాగుంది, చాలా బాగున్నాం, మీరు చెయ్యండి అని చెప్తున్నారు. వెరీ గుడ్. కాకపోతే ఆయన చేయరంట. అది చెప్పాను, నేను చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది. ఏదో రోజు నేను అన్నాను మీరు చెయ్యండి, చేయకూడదు ఎవ్వరికి నేను చెప్పట్లేదు. మీరు చేయమని ఎవరి మనసు వాళ్ళకి చెప్పాలి. చెప్పింది నా మనసు చెప్పడం వల్ల నేను మీ దగ్గరికి వచ్చాను అంతే. వెళ్ళండి సార్. ఎంత అద్భుతమైన జ్ఞానం అంటే అమృతం, సంజీవని. అమృతం కూడా కాదు, సంజీవని. శరీరానికి కావాల్సిన సంజీవని, ఆత్మకి కావాల్సిన సంజీవని, మన జీవితానికి కావాల్సింది 100% సంజీవని. ఐశ్వర్యం, అందం, ధనం, ఇల్లు అవన్నీ ఒక అందం కానీ ఆత్మిక అందం ఇంకో అందం. అవును, ఆత్మానందం. ఎంత ఆత్మానందం. దాంతో అన్ని దొరికేస్తాయి, అన్ని దొరుకుతాయి, కావలసిన అన్నారే. మీరన్నారే కంపెనీ సృష్టించేసానని. అవును, వండర్. అది అందరూ చేయగలరు. ఆ స్థాయి. అందరికీ సాధ్యమే. థ్యాంక్ యూ సో మచ్ సార్.
మీ ఎక్స్పీరియన్స్ Thank you, చాలా madam. బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనుకున్నాను ఉత్తినే అనేసి అని జరిగిపోయింది అన్నారే, అది ఇంకా సూపర్. అవును మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే నమస్తే. నమస్తే సార్. ఓకే సార్. ఓకే 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 అండి. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? మాస్టర్స్ నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే సార్. చాలా బాగా నమస్తే. చెప్పారు సార్. అద్భుతం, ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ నేను థ్యాంక్ కొత్తగా యూ వచ్చాను సార్. సార్. 4వ తారీఖు నుంచి నేను జాయిన్ అయింది. నేను రోజు క్లాస్ వింటుంటే సబ్జెక్ట్ లోకి తీసుకెళ్లే విధానం కూడా చాలా బాగా చెప్తున్నారు సార్. చాలా బాగుంది. అవును సార్. అందరికి అర్థమయ్యేట్టుగా సబ్జెక్ట్ లోకి తీసుకెళ్లి చెప్తున్నారు. ఎక్సలెంట్ సార్. సార్ ఈ వీడియో కొంచెం గ్రూప్ లో పెట్టండి సార్. ఏంటి సార్? మీరు చెప్పింది మళ్ళీ మేము నలుగురికి వీడియో గ్రూప్ లో సెండ్ చేస్తాం ఆ సార్. వీడియో రికార్డింగ్ అయి ఉంటుంది సార్. రికార్డింగ్ అయి ఉంటుంది. మేడం వాళ్ళు పెడతారు లింక్. వస్తుంది సార్. నాకు కూడా లింక్ సెండ్ చేయండి మేడం. ఓకే సార్. నెంబర్ చెప్తారు సార్. ఫోన్ నెంబరు 810 ఏంటి సార్? 621 810 621 6389. 3389. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడ సార్? ఎక్కడి నుండి? మాది ఒంగోలు పక్కన సార్. విలేజ్ ఉప్పుగుండూరు. విలేజ్ ఉప్పుగుంటూరు. ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన. ఓకే సార్. మాది బిజినెస్ అండి. కాబోలి బిజినెస్, తెలశనగలు బిజినెస్. ఓకే ఓకే. వెరీ గుడ్. అన్ని చోట్లకి వెళ్తుంటాయి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా సార్తో? లేదు సార్. ఇంకా ఓకే మేడం. ఇంకెవ్వరు లేదు సార్ మాట్లాడే వాళ్ళు. చాలా బాగుంది సార్. వాక్క్షేత్రం ఫస్ట్ ధ్యానంలోకి వచ్చిన స్టార్టింగ్ నుంచి కూడా, అంటే ధ్యానం చేసే వాళ్ళు చేయని వాళ్ళు అందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయం సార్ ఇది. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచన ద్వారా, మాట ద్వారా ఇలా గనక ఉండగలిగితే, వాక్క్షేత్రం సరి చేసుకోగలిగితే చాలా బాగుంటుంది సార్. చాలా చక్కని జ్ఞానాన్ని అందరికీ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. అవతార్ ఫౌండేషన్ తరపు నుంచి ప్రతి ఒక్క మాస్టర్ నుంచి థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.